We'll start with prayers. Om Ajnanatimirandhasya Jnananjanashalaakaya Chakshurunmilitam Yena Tasmai Shri Gurave Namaha Shri Chaitanya Manobhishtam Sthapitam Yena Bhutale Swayam Rupah Kada Mahyam Dadati Swapadantikam Vandeham Shri Guroho Shri Yuta Padakamalam Shri Gurun Vaishnavamsha Shri Rupam Sagrajatam Sahagana Raghunathanvitam Tam Sajivam Sadvaitam Savadhutam Parijana Sahitam Krishna Chaitanya Devam Shri Radha Krishna Pada Sahagana Lalita Shri Vishakhanvitamscha Namom Vishnupadaya Krishna Prishtaya Bhutale Srimate Bhaktivedanta Swami Niti Namine नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यैश्वरम् श्री श्री राधा मदन मोहन जी की जय श्री श्री गौर निताय की जय श्री 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 जगन्नाथ बलदेव सुभद्रा माई की जय जगत गुरु पतित पावन श्री प्रभुपाद की जय श्री गुरुदेव की जय अनंत कोटि वैष्णव वृंद की जय श्रीमद् भगवद गीता की जय समावत गौर भक्त वृंद की जय निताय गौर प्रेमानंदे हरि हरि हरे कृष्ण हते सेन प्रभुजी's దండవత్ ప్రణామ్. సారీ ఫర్ స్టార్టింగ్ లేట్. ది ల్యాప్టాప్ సరిగా ఆన్ కాలేదు తొందరగా, సో అందుకనే లేట్ అయిపోయింది. సో విల్ కంటిన్యూ విత్ 2.38 భగవద్గీత. సో మనకి 2.38 ఏం చెప్తుందంటే, సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్వస్వ నైవం పాపం అవాప్యసి. సో కృష్ణ 2.38లో చెప్తున్నారు ఏంటంటే, లెట్ అస్ నాట్ థింక్ అబౌట్ ప్రాఫిట్ లాస్ సక్సెస్ ఫెయిల్యూర్. సో ట్రాన్స్లేషన్ ఏం చెప్తుంది అని అంటే, సుఖ దుఃఖములను కానీ లాభ నష్టములను కానీ జయాపజయాలను కానీ లెక్కింపక యుద్ధము కొరకే నీవు యుద్ధము చేయము, అట్లు చేయుటచే నీకెప్పుడును పాపము కలుగదు. సుభాషం ఏం చెప్తుందంటే శ్రీ ప్రభుపాద్ ద్వారా, తాను యుద్ధమును వాంఛించుచున్నందున యుద్ధము కొరకే అర్జునుడు యుద్ధము చేయవలెనని శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు నేరుగా చెప్పుచున్నాడు. కృష్ణ చైతన్యముతో కూడిన కర్మల యందు సుఖదుఖములు కానీ లాభనష్టములు కానీ జయాపజయములకు కానీ ఎట్టి పరిగణము లేదు.
ప్రతి కార్యమును శ్రీకృష్ణుడి సంతృప్తి కొరకే చేయవలననుది ఆధ్యాత్మిక చైతన్యము. కనుకనే అట్టి భౌతిక కర్మల వలన ఎట్టి బంధము కలగదు. తన ఇంద్రియ తృప్తి కొరకు కర్మ చేయువాడు తప్పక బద్ధుడగును. అట్టి కర్మ సాత్వికమైనను లేక రాజసికమైనను వాటిని అనుగుణమైన మంచి లేదా చెడు ఫలమును అతనికి ప్రాప్తించియే తీరును. కానీ కృష్ణ చైతన్యమునందు సంపూర్ణముగా శరణు పొందినవాడు అట్లుగాక ఎవ్వరికిని రుణపడడు మరియు బద్ధుడు కాడు. సో ఇక్కడ మనం చూసినట్టయితే లైఫ్లో మనం ఏం చేయాలన్నా సరే దాంట్లో మనకి కన్సిడరేషన్స్ ఉంటాయి. ఏంటంటే దీనివల్ల నాకు లాభం వస్తుందా, నష్టం వస్తుందా, నాకు దీనివల్ల కీర్తి వస్తుందా, అపకీర్తి వస్తుందా. సో వీఆర్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ వాట్ ఐఎమ్ గెటింగ్, నాకేం వస్తుంది అనేసి ఆలోచిస్తామా, ఆలోచించామా మనం ఏదైనా పని చేసే ముందు? ఎస్ ప్రభుజీ, జనరల్ గా థింక్ చేస్తాం అలానే. లాభం వస్తే చేస్తాం, నష్టం వస్తే డిసప్పాయింట్ అవుతాం ప్రభుజీ. సో మనకి లైఫ్లో డిసప్పాయింట్మెంట్ వద్దు, లైఫ్లో కష్టం వద్దు, లైఫ్లో నష్టం వద్దు, లైఫ్లో అపకీర్తి వద్దు, అవమానం వద్దు. కానీ ఇవే వస్తుంటాయి మ్యాక్సిమం. ఎస్ ఆర్ నో? ఎస్ ప్రభుజీ. సో మనం చాలా కష్టపడతాం సుఖం రావాలని, లాభం రావాలని, అండ్ మనకి కీర్తి రావాలి, మనల్ని అందరూ అప్రిషియేట్ చేయాలి, మనం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి, ఎవరు మనల్ని కష్టపెట్టకూడదు, రైట్? సో ఇవన్నీ మనం ట్రై చేస్తూ ఉంటాము, బట్ మ్యాక్సిమం దానికి ఆపోజిటే వస్తుంటాయి అన్నమాట. సో లైఫ్లో మనకు అన్ని ప్యాకేజ్లో వస్తాయన్నమాట. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ద వరల్డ్ ఆఫ్ డ్యుయాలిటీ, ద్వంద్వంతో కూడిన ప్రపంచం అంటాం దీన్ని. ఇందులో ఏది తీసుకున్నా సరే రెండు కలిసి వస్తాయి, లాభము నష్టము కలిసి వస్తాయి, సుఖ దుఃఖం కలిసి వస్తాయి, మానవపమానం కలిసి వస్తాయి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, మీరు సంతోషంగా ఉండడం కోసం ఏదైతే చేస్తారో దాంతోపాటు దుఃఖం కూడా వచ్చేస్తుంది, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేరెంట్ ఏమనుకుంటారంటే, ఓ పిల్లలకి పెళ్లి చేయాలి అని అనుకుంటారు. సో పెళ్లి చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారని అనుకుంటారు. కానీ పెళ్లి చేస్తే సంతోషంగా మాత్రమే ఉంటారా, దాంతోపాటు దుఃఖం కూడా వస్తుందా? దాంతో పాటు అన్ని కష్టాలు కూడా వస్తాయి బ్రో. అన్ని కష్టాలు, రైట్? సో మనము జాబ్ లేదు అనుకోండి, జాబ్ వస్తే బాగుంటుంది లైఫ్ అని అనుకుంటాం, కానీ జాబ్ వచ్చాక కంప్లీట్గా బాగుంటుందా? దాంతో పాటు ఏమవుతాయి? ఓ ఆఫీస్లో ప్రెషర్, ప్రమోషన్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ప్రమోషన్ ఏమొస్తే ఏమొస్తే బాగా అనిపిస్తుంది? ప్రమోషన్ అంట ప్రభుజీ. ప్రమోషన్. ప్రమోషన్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది ప్రభుజీ. మనకి ప్రమోషన్ కావాలి కానీ పని ఎక్కువ అవ్వద్దు, రైట్? ప్యాకేజ్ బాగుండాలి కానీ స్ట్రెస్ ఉండకూడదు. ఓకే, సో మనం ఏమనుకుంటామంటే పాజిటివ్స్ అనుకుంటాము, కానీ మొత్తం ప్రపంచంలో ఏంటంటే ఏదైతే మనకి సంతోషాన్ని ఇస్తుందో రేపు అదే బాధనిచ్చే కారణం కూడా అవుతుందన్నమాట, రైట్? సో మనం సంతోషం కోసం పెళ్లి చేసుకుంటాము, జాబ్ చేస్తాము, పిల్లల్ని కంటాము, వాళ్ళకి ఇది చేస్తాము, అది చేస్తాము. కానీ అల్టిమేట్గా మనం లైఫ్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు ఏదైతే ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిందో ఉన్నప్పుడు, అది వెళ్ళిపోయినప్పుడు లేదా మనం అనుకున్నట్టు జరగనప్పుడు ఎగ్జాక్ట్లీ అదే విషయం నుంచి మనం అనుకోనంత బాధ వచ్చేస్తుంది. ఎస్ ఆర్ నో? సో ఈ లైఫ్లో ఏంటంటే మొత్తం అన్ని ప్యాకేజ్లో వస్తాయి, పాజిటివ్ నెగిటివ్ కలిసి వస్తాయి. ఏ పని కూడా ఇక్కడ ఈ ప్రపంచంలో మనం చేసిన తర్వాత కేవలం సంతోషం మాత్రమే వస్తుంది అని లేనే లేదు. సంతోషంతో పాటు దుఃఖం కూడా వస్తుంది, లాభంతో పాటు నష్టం కూడా వస్తుంది అన్నమాట. సో మనం ఫోన్ కొంటాము, ఓకే ఓకే లాభం ఉంటుంది, స్మార్ట్ ఫోన్ ఉంటుంది అని అనుకుంటాం, కానీ అదే స్మార్ట్ ఫోన్ మన టైం సేవ్ కూడా చేస్తుంది. మ్యాథమెటిక్స్లో మనం ఆలోచిస్తే అరే ఇంత క్యాల్కులేషన్ ఎందుకు, మన ఫోన్లో క్యాల్కులేటర్లో కొడితే అయిపోతుంది కదా అనేసి అనుకుంటాము, రైట్? సో కొన్ని లాభాలు ఇస్తూ ఇస్తూ ఏం చేస్తుంది, మన టైం కూడా వేస్ట్ చేస్తూ ఉంటుంది. సో అలాగే పిల్లలు కూడా, మనం పిల్లల కంటే బాగా హ్యాపీగా ఉంటామని అనుకుంటాం, కానీ వాళ్ళకి ఏదన్నా జరిగింది అనుకోండి, లేదా వాళ్ళకి మనం అనుకున్నది జరగట్లేదు అని అనుకోండి, దెన్ అదే పిల్లల నుంచి మనకి బాధ కూడా వస్తుంది అన్నమాట. సో అర్జునకి కృష్ణ చెప్తున్నారు, నువ్వు లాభ నష్టాల గురించి, జయ అపజయాల గురించి, సుఖం దుఃఖం గురించి ఆలోచిస్తూ పని చేస్తున్నావు అనుకో, అది ఇంద్రతృప్తి కోసం పని చేస్తున్నట్టు.
రైట్? బికాస్ మనకి సుఖమైన, దుఃఖమైన ఈ ఇంద్రియాలు, ఈ మనకి బాడీలీ సెన్సేషన్ ఏదైతే ఉందో దాని మీదనే ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. సో, సమ్‌టైమ్స్ వాట్ ఫీల్స్ గుడ్ మే నాట్ ఈల్డ్ గుడ్ అంటారు. అంటే మనకి ఏదైతే ఇప్పుడు బాగా అనిపిస్తుందో అది నిజంగానే మనకి బాగు చేస్తుంది అనే నమ్మకం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాబెటిస్ ఉండే వ్యక్తి స్వీట్ తింటుంటే బావుంటుంది. కానీ ఆయన హెల్త్‌కి బావుంటదా అది? నో ప్రభు. నో. అదే స్వీట్స్ తినకూడదు అనేసి స్వీట్స్‌ని అవాయిడ్ చేస్తున్నప్పుడు బాధగా ఉంటుంది. కానీ అది శరీరానికి బావుంటుందా లేదా? చాలా బాగుంది. రైట్? సో, వాట్ ఫీల్స్ గుడ్ నౌ మే నాట్ ఈల్డ్ గుడ్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు మనకి సుఖం అనిపిస్తుంది గదా! అది నిజంగానే సుఖాన్ని తెస్తుంది, సుఖాన్ని ఇస్తుంది అనేసి ఏం గ్యారంటీ లేదు. ఇప్పుడు సుఖంతో మొదలవుతుంది, దుఃఖంతో ఎండ్ అవుతుంది. అలాగే ఈరోజు ఏదైతే దుఃఖంగా ఉందో, కష్టంగా ఉందో, అది కేవలం దుఃఖాన్నే, కష్టాన్ని తెస్తదనేం లేదు. అది సుఖాన్ని గూడా తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము కష్టపడి చదవమని అంటాము పిల్లలకి. ఎందుకు ఈరోజు కష్టపడమంటామంటే ఫ్యూచర్ బావుంటది గాబట్టి. సో, వాడు ఈరోజు కష్టపడుతున్నప్పుడు ఎందుకు ఈ కష్టం అని అనుకుంటాడు. కానీ ఒకవేళ వాడికి ఫ్యూచర్ తెలుసు, వాడికొక విజన్ ఉందనుకోండి, ఈరోజు కష్టపడడానికి కూడా రెడీ అయితారు. ఎందుకంటే ఈరోజు నేను కష్టపడినా సరే రేపు సుఖపడతాను. ఈరోజు నాకు ఆడుకోవడంలోనే సుఖం ఉంది అని అనుకోని తను ఆడుకోవడం స్టార్ట్ చేశాడనుకోండి, సుఖంతో మొదలవుతుంది. కానీ దుఃఖంతో, కష్టంతో ఎండ్ అవుతుంది. ఎందుకంటే ఆడుకుంటూ పోతే ఫ్యూచర్ ఉండదు గదా! రైట్? సో, అలాగే అర్జున్ ఏం ఆలోచిస్తున్నారంటే, ఓహ్! ఇప్పుడు వీళ్ళని నేను చంపితే నాకు పాపం వస్తుంది. ఓహ్! వీళ్ళని చంపితే నేను సుఖంగా ఉండలేను, సంతోషంగా ఉండలేను అని అనుకుంటున్నారు. సో, తనేం ఆలోచిస్తున్నాడంటే తన గురించి ఆలోచిస్తున్నాడు. సో, ఇంద్ర తృప్తిలో ఏముంటుంది అనంటే మనమే సెంటర్ ఉంటామనమాట. మనకి లాభం వస్తుందా? నష్టం వస్తుందా? మనం గెలుస్తున్నామా? ఓడిపోతున్నామా? రైట్? లేదా మనకి కీర్తి వస్తుందా? అపకీర్తి వస్తుందా? మనం ఈ పని చేయడం వల్ల మనల్ని అప్రిషియేట్ చేస్తారా? లేకపోతే క్రిటిసైజ్ చేస్తారా? దీని బేస్ పైన మనం చాలా పనులు చేస్తూ ఉంటామనమాట. కానీ యాక్చువల్‌గా మనం ఎవరి కోసం చేయాలి అనంటే కృష్ణ కోసం చేయాలి. నాకు బాధొచ్చినా పర్లేదు. కృష్ణ సంతృప్తి చెందుతారా? దెన్ ఫైన్. ఇప్పుడు మనం జపం చేసేటప్పుడు కష్టంగా ఉంటుందా? ఉండదా? లేదు ప్రభుజీ. బాగా ఉంటుంది మనసుకు. మనసుకి బాగా ఉంటుందా? రోజు మీరిట్లా ఓహ్! 16 మాలలే ఎందుకు 32 రౌండ్స్ కూడా చేయాలి అని అనిపిస్తుందా? లేదా 16 అయిపోయాయి హమ్మయ్య! అని అనిపిస్తుందా? ఎక్కువ ఇనిషియల్ స్టేజ్‌లో చేయాలనిపిస్తుంది అనిపించింది ప్రభుజీ. ప్రభుజీ. ఆ? ఇనిషియల్ స్టేజ్‌లో అనిపించింది ప్రభుజీ. అమ్మో! ఇన్ని రౌండ్సా అని. బట్ హ్మ్. మెల్లగా అలవాటయ్యాక పెద్దగా ఏం అనిపించట్లేదు ప్రభుజీ ఇప్పుడు. యాహ్! సో, ఒకవేళ ఆ ఇనీషియల్ స్టేజ్‌లోనే మీరు అమ్మో! ఇన్ని 16 రౌండ్సా నా వల్ల కాదనేసి వదిలేసుంటే, ఈరోజు ఏదైతే మీకు మంచిగా అనిపిస్తుందో మనసుకి, ఆ ఫీలింగ్ వచ్చేదా? నో ప్రభుజీ రాదు. అప్పుడు టఫ్ రాదు. అనిపించిన స్టార్ట్ చేశాం కాబట్టి ఇప్పుడు ఆ! కంఫర్ట్‌గా ఉంది. ఎగ్జాక్ట్‌లీ. సో, ఏంటంటే మనకి ఈ యాక్టివిటీస్, స్పిరిచ్యువల్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో మొదట్లో కష్టంగానే ఉంటాయి. కానీ మనం అప్పుడు ఏం ఆలోచించాలంటే, నాకు కష్టంగా ఉంది. కానీ నేను చాంటింగ్ చేస్తే కృష్ణకి బాగా అనిపిస్తుంది గదా! కృష్ణ విల్ ఫీల్ హ్యాపీ. కృష్ణ విల్ బి ప్లీజ్డ్. సో, లెట్ మీ డూ ఇట్. రైట్? సో, మనం చాలా సార్లు లైఫ్‌లో గూడా మనకెవరైతే ఇష్టమైన వాళ్ళుంటారో వాళ్ళ కోసం మనం కష్టపడడానికైనా రెడీ అయితాం. రైట్. చాలా సార్లు మన యాస్పిరేషన్స్ మనకు లేకపోయినా సరే, ఓహ్! మా పేరెంట్స్ ఇలా అనుకుంటున్నారు గాబట్టి నేనిలా చేయాలి. నేను ప్రేమించే వ్యక్తి ఇలా అనుకుంటున్నారు గాబట్టి వాళ్ళ కోసమన్నా చేయాలి. సో, ఇప్పుడు మనం జాబ్ ఏదైతే జేస్తామో, అది అంత ఎంజాయింగ్‌గా చాలా ఏమంటారు? మనం ఇష్టపడి రోజు ఆఫీస్‌కెళ్ళము. కానీ ఎవరి కోసం వెళ్తాం? ఫ్యామిలీ గురించి, డబ్బు కోసం. ఫ్యామిలీ. వాళ్ళ గురించి వెళ్తాం. మనీ కోసం యాహ్! ప్రభుజీ. యాహ్! సో, మనీ కోసం. మనీ ఎవరి కోసం? మన కోసం, ఫ్యామిలీ కోసం. సో, అక్కడ కష్టమే. కానీ ఆ కష్టం వల్ల ఏదైతే ఫలితం వస్తుందో, రైట్? అది మన మైండ్‌లో ఉంది గాబట్టి కష్టమైనా సరే మనము కంటిన్యూ అయితామనమాట. సో, సిమిలర్‌లీ మనము భక్తి చేసేటప్పుడు లేదా కృష్ణ ఏదైతే చెప్పారో అది చేయమన్నప్పుడు మనం ఆలోచించాల్సిందేంటంటే, నాకు ఇప్పుడు కష్టంగానే ఉంటుంది. కానీ కృష్ణకి మాత్రం నేను ఈ కష్టపడితే చాలా ఇష్టం. కాబట్టి నేను కష్టపడతాను. రైట్? అదే నాకు కష్టమైతుంది, నాకు సుఖం వచ్చేది మాత్రమే చేస్తాను అనంటే దానివల్ల కృష్ణ సంతృప్తి చెందరు. అండ్ కృష్ణ సంతృప్తి చెందకపోతే అల్టిమేట్‌లీ మనం గూడా సాటిస్ఫైడ్ అవ్వం. ఎందుకంటే చాలా విషయాలు మనం లైఫ్‌లో ఏదైతే చేస్తామో ఇంద్రియ తృప్తి కోసము, మొదట్లో మనకి సుఖంగా, సంతోషంగా అనిపిస్తుంది. కానీ అవే విషయాలు మళ్ళీ మనల్ని పీడించడం స్టార్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏదైతే అలవాట్లు ఉన్నాయో, ఓకే. భక్తిలో రాకముందు లేదా భక్తిలోకొచ్చాక గూడా కొన్ని పాత అలవాట్లు పోవు గదా!
సో ఆ అలవాట్లు మొదట్లో మనకేమిచ్చినాయి? సుఖాన్నిచ్చాయి, సంతోషాన్నిచ్చాయి గాబట్టి అలవాటు చేసుకున్నాము. కానీ ఇప్పుడు అవి మనకి ఈ సుఖాన్ని, సంతోషాన్ని ఇస్తున్నాయా? లేదు ప్రభుజీ. లేదు కదా! రైట్. సో, మనకెవరైతే అడిక్ట్స్ ఉంటారో, ఎవరికైతే స్మోకింగ్ అలవాటయిపోతుందో, ఎవరికైతే ఆల్కహాల్ అలవాటయిపోతుందో, ఎవరికైతే డ్రగ్స్ అలవాటయిపోతాయో, మొదట్లో వాళ్ళు సంతోషం కోసమే చేస్తారు. రైట్. కానీ పోను పోను ఏం చేస్తుందది? అది వాళ్ళ పతనానికే కారణమవుతుందనమాట. సో, అలాగే మనం కృష్ణ చైతన్యంలో గూడా కొన్ని వదిలేస్తాము. ఓకే. 4 నియమాలని చెప్తాము. నాన్ వెజ్ తినొద్దని చెప్తాము. ఆనియన్ గార్లిక్ మానేయాలని చెప్తాము. రైట్. పొద్దున్నే లేవాలి బ్రహ్మ ముహూర్తంలో. పొద్దున్నే చాంటింగ్ చేయాలి. సో, ఇలాంటి చాలా విషయాలుంటాయి. సో, ఈ విషయాలు చేయడంలో కష్టం ఉంటుంది. కానీ కృష్ణ కోసం నేనిది చేస్తున్నాను అనే థాట్ ఉందనుకోండి, మెల్లిమెల్లిగా ఆ కష్టం అనేది తగ్గుతుంది. రైట్. సో, అల్టిమేట్‌లీ మనము కృష్ణ కోసం ఏమి మంచిదో అది చెయ్యాలి. ఎందుకంటే కృష్ణ కోసం చేస్తే అది అల్టిమేట్‌గా మనకు కూడా మంచిగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లాడు వాళ్ళ తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలని బాగా చదివాడనుకోండి. తను గూడా బావుంటాడా? బావుండడా? ఎస్ ప్రభుజీ. ఆటోమేటిక్‌గా. ఆటోమేటిక్‌గా. రైట్. అంటే మనకంటే హై ఉండే వాళ్ళ పర్పస్ కోసం మనం ఏదన్నా పని చేస్తున్నాం అనుకోండి. మొదట్లో కష్టమున్నా అల్టిమేట్‌గా వాళ్ళు గూడా హ్యాపీ ఉంటారు. మనం కూడా హ్యాపీగా ఉంటాం. సో, సిమిలర్‌లీ మనం యాస్ ఎ పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు మనం ప్రేమించే వ్యక్తులు ఒకవేళ ఏదైనా కావాలని అనుకుంటున్నారు. రైట్. కానీ అది మనకి ఇష్టం లేదు. కానీ అది వాళ్ళకి దొరికితే వాళ్ళు సంతోషంగా ఉంటారు అల్టిమేట్‌గా అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలి? మనం గూడా చేస్తాం. కాంప్రమైజ్ అవ్వాలి. రైట్. సో, చాలా సార్లు ఏమవుతుంది అనంటే, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ గురించి ఆలోచించాలని అనుకుంటాం గానీ, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ గురించి ఆలోచించరు. రైట్. బికాస్ ఒకటుంటుంది. మనకి ఈగో లేదా మన ప్రేమ అనేది ఒక మోహంలాగా మారిపోయి ఏమవుతుంది అనంటే, మనం ఆలోచించేది మాత్రమే కరెక్ట్ అని అనిపిస్తుంది. రైట్. నేను పెద్దోడిని గాబట్టి, నువ్వు చిన్నవాడివి గాబట్టి, నేను నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను గాబట్టి, నాకు తెలుసు నీకేంటో కరెక్టు అనేసి అనుకుంటాం. సో, యాక్చువల్‌గా మనం ఈగో సెంటర్డ్ లైఫ్ అనేది జీవిస్తున్నప్పుడు, మనం ఎంత పెద్ద పొజిషన్‌లో ఉన్నా సరే, మనం ఆలోచించే ప్రతిసారి అది మన వాళ్ళకి కరెక్టే అవుతుందనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు. రైట్. బికాస్ చాలా సార్లు పేరెంట్స్ తప్పు చేస్తారు వాళ్ళ పిల్లల విషయంలో. రైట్. చాలా సార్లు పిల్లలు గూడా వాళ్ళ పేరెంట్స్ విషయంలో తప్పు చేస్తారు. సో, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ వన్ వే. ఓకే. చిన్నవాళ్ళే తప్పు చేస్తారని గాదు. పెద్దవాళ్ళు గూడా తప్పు చేస్తారు. ఎందుకంటే ఈగో ఎవరితోనన్నా తప్పు చేయిస్తుంది. సో, మనం ఆలోచించాల్సిందేంటంటే ఓకే. గురు, సాధు, శాస్త్ర ప్రకారం ఏది బెస్ట్? నేను పెద్దవాడిని కరెక్టే. నాకనిపిస్తుంది పిల్లలకి ఇది చేస్తేనే మంచిది. బట్ లెట్ మీ గో త్రూ గురు, సాధు, శాస్త్ర. సో, గురువునడగాలి, సాధువులనడగాలి, శాస్త్రాలు చదవాలి. దాని బేస్ పైన ఏది మంచిదా? కాదా? అనేది చూడాలి. ఇప్పుడిక్కడ అర్జున ఏం జేస్తున్నారు? హి ఈస్ జస్ట్ థింకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఓహ్! వీళ్ళని చంపి నేను సంతోషంగా ఉండలేను. రైట్? సో, ఐ వాంట్ టు క్విట్ ద ఫైట్. సో, నేను యుద్ధం చెయ్యను అనేసి అంటున్నారు. కానీ కృష్ణ ఏమంటున్నారంటే, యెస్ నీకిప్పుడు మంచిగా అనిపించట్లేదు. నీకు పాపం వస్తుందని అనిపిస్తుంది. బట్ నేను చెప్పింది చెయ్యి. నేను చెప్పింది చేయడం వల్ల ఏమవుతుందనంటే నీకు గూడా మంచి జరుగుతుంది. లోక కళ్యాణం కూడా జరుగుతుందనమాట. సో, కృష్ణ ఏంటంటే మొత్తం ఫ్యూచర్ గురించి ఆలోచించి మనకి ప్రెజెంట్‌లో ఏం చేయాలో చెప్తారు. మనం ఏం చేస్తామనంటే మనం ప్రెజెంట్ గురించి ఆలోచించి ఫ్యూచర్‌ని వదిలేస్తాం. రైట్. సో, అందుకనే కృష్ణ గురించి మనం ఎక్కువగా ఆలోచించాలి. అలా ఆలోచిస్తే ఏమవుతుందంటే ఈ పరపట్లో చాలా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్తారు. ఏంటంటే మనము వేరే వాళ్ళ పైన రుణపడి ఉంటాము ఈ జీవితంలో. సర్వధర్మములను విడిచి ముకుందుడైన శ్రీకృష్ణుని సంపూర్ణముగా శరణు పొందినవాడు దేవతలకు గాని, ఋషులకు గాని, సామాన్య జనులకు గాని, బంధువులకు గాని, పితృదేవతలకు గాని రుణపడి ఉండడు. మరియు వారికి సేవకుడు కాబోడు. ఈ శ్లోకమున శ్రీకృష్ణుడు అర్జునునకు చేసిన పరోక్ష సూచన ఇదియే. రాబో శ్లోకంలో ఈ విషయం మరింత స్పష్టంగా వివరించబడును. సో, మనం ఒక లైఫ్ తీసుకున్నామంటే ఈ భౌతిక ప్రపంచంలో ఇంతమంది పైన ఆధారపడి ఉంటాము. ఎవరిపైన? దేవతల పైన అండ్ ఋషుల పైన, సామాన్య జనుల పైన, బంధువుల పైన, పితృదేవతల పైన. ఓకే. సో, ఎలా మనం ఆధారపడి ఉన్నాము అనంటే, మనకి శరీరం ఏదైతే ఉందో,
మన తల్లిదండ్రుల వల్ల వస్తుంది, రైట్? అలాగే మన బంధువులు కూడా మనకి కొంచెం కొంచెం పోషణ అనేది ఇస్తూ ఉంటారు. అండ్ దేవతలు ఏం చేస్తారు? మనకి వర్షాన్ని ఇస్తారు, గాలిని ఇస్తారు. కోర్స్ అన్నీ శ్రీకృష్ణుడి నుంచే వస్తున్నాయి, కానీ అవన్నీ డైరెక్ట్గా రావు, వాయా మీడియా వస్తున్నాయి, రైట్? శరీరం కూడా మనకి కృష్ణని ఇస్తారు, లైఫ్ ఎయిర్ కూడా కృష్ణని ఇస్తారు. బట్ ఎవరు త్రూ ఇస్తున్నారు? మనకి అమ్మా నాన్న త్రూ ఇస్తున్నారు, బంధువుల త్రూ ఇస్తున్నారు, దేవతల నుంచి ఇస్తున్నారు. ఇప్పుడు మనం ఏదైతే జ్ఞానం డిస్కస్ చేస్తున్నామో, కృష్ణనే జ్ఞానం ఇచ్చారు, కానీ మనకు డైరెక్ట్గా కృష్ణ వచ్చి ఇవ్వలేదు కదా. గురు పరంపర ద్వారా, శ్రీల ప్రభుపాదుల ద్వారా మన దాకా వచ్చింది. సో ఆ ఋషులకు, ఆ మునిలకు, ఆ గొప్ప గొప్ప గురువులకు కూడా మనము రుణపడి ఉంటాం అన్నమాట. సో ఇలా చాలా రుణాలు అనేది ఉంటాయి. సో ఆ రుణాలు మనము తీర్చకపోతే మనకి మళ్ళీ మళ్ళీ జన్మ అనేది తీసుకోవాల్సి వస్తుంది, రైట్? ఇప్పుడు మనం బ్యాంక్లో ఒక లోన్ తీసుకున్నాం అనుకోండి. సో ఆ లోన్ తీసుకున్న తర్వాత ఒకవేళ మనం ఈఎంఐలు కట్టట్లేదు అనుకోండి, సో ఏమవుతుంది? మన క్రెడిట్ హిస్టరీ అనేది, సిబిల్ హిస్టరీ అనేది పాడవుతుంది. సో ఎప్పుడైతే ఆ లోన్ మొత్తం క్లియర్ చేస్తామో అప్పుడే మనము రిలీజ్ అవుతాం. అప్పటిదాకా ఆ బ్యాంకుకి మనం ఏమవుతామో కట్టుబడి ఉంటాం. ఎందుకు అనంటే రుణం తీసుకున్నాం కాబట్టి. సో సిమిలర్లీ మనం ఈ ప్రకృతి నుంచి, దేవతల నుంచి, ఋషుల నుంచి, అందరి నుంచి చాలా తీసుకున్నాం. ఓకే, మనం ఫస్ట్ థింగ్ అయితే కృతజ్ఞత చూపించాము, అండ్ రెండోది అయితే ఈ రుణం ఉంది, దీన్ని తీర్చాలని అనుకోము, isn't it? కానీ మనకు భక్తిలో వచ్చినప్పుడే తెలుస్తుంది అనమాట, ఓ వీళ్ళందరికీ నేను ఇంత రుణపడి ఉన్నానా అనేసి. ఓకే, సో మనం చాలాసార్లు ఏంటంటే మనం ఎందులో సక్సెస్ఫుల్ అయ్యామో ఆ ఫీల్డ్లో మనకి ఎవరు బాగా హెల్ప్ చేశారో వాళ్ళకి మాత్రమే రుణపడి ఉన్నామని, లేదా తల్లిదండ్రులు మనకి బాగా కాంట్రిబ్యూట్ చేశారు, మనం అనుకున్నది సాధించడానికి వాళ్ళు చాలా హెల్ప్ చేస్తే ఓకే, పేరెంట్స్కి రుణపడి ఉన్నాము అనేసి మనం అనుకుంటాం. కొందరైతే పిల్లలు గొడవ చేస్తారనమాట పేరెంట్స్తో, నువ్వు నాకు ఏమిచ్చావు ఏమిచ్చావు అనేసి, రైట్? యాక్చువల్గా ఏమిచ్చావు ఏమిచ్చావు అని ఏ బాడీ అడుగుతుందో ఆ బాడీ ఎవరిచ్చారు? వాళ్ళే ఇచ్చారు. రైట్? సో మనిషికి ఈగో ఎక్కువైపోయి స్వలాభం కోసం ఎక్కువ ఆలోచించడం స్టార్ట్ చేశాడు అనుకోండి, కృతజ్ఞత భావం అనేది పోతుంది అనమాట. కొన్నిసార్లు మనకి లైఫ్లో కొన్ని లాసెస్ జరుగుతాయి. మనం ప్రేమించిన వాళ్ళు చనిపోవచ్చు, లేదా వాళ్ళకి ఫ్యూచర్ లేకుండా పోవచ్చు, లేదా వాళ్ళు అనుకున్నది జరగకపోవచ్చు. అప్పుడు మనం డైరెక్ట్గా భగవంతుడికే క్వశ్చన్ ఇస్తాం అనమాట, భగవంతుడు నా కోసం ఏం చేశాడు అనేసి. ఎవరైతే నాస్తికులు ఉంటారో వాళ్ళు నాస్తికులు అవడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే వాళ్ళకి చెడు జరగడము, లేదా వాళ్ళు ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళకేదో హాని జరగడం. అండ్ వాళ్ళు ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు యాక్చువల్గా భక్తి చేస్తూ ఉండొచ్చు, అయినా సరే వాళ్ళకి హాని జరిగింది కాబట్టి వీళ్ళకి నమ్మకం పోతుంది. ఇలాంటి కేసెస్ ఎప్పుడైనా విన్నారా? ఎస్ ప్రభు. సో వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఓ, నేను అనుకున్నది జరగలేదు, లేదా నా పేరెంట్స్ కానీ నా పిల్లలు కానీ మంచిగా భక్తి చేసేవాళ్ళు, కానీ వాళ్ళకి భగవంతుడు ఏం చేయలేదు, కాబట్టే నేను కూడా భగవంతుడిని నమ్మను, రైట్? సో ఇదేంటంటే ఈగో సెంటర్డ్, సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ అన్నమాట. అట్లాంటి లైఫ్తో మనము ఎప్పుడు కూడా గొప్ప గొప్ప విషయాలు సాధించలేము, జన్మ మృత్యు జరా వ్యాధి చక్రం నుంచి బయటపడలేము, ఈ అన్ని రుణాల్ని తీర్చలేము. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఈవెన్ మన లైఫ్లో చాలా విషయాలు రాంగ్ అయి ఉండొచ్చు, చాలా విషయాలు మనం అనుకున్నట్టు జరగకపోవచ్చు, కానీ మనం ఊహించనంత రేంజ్లో చాలా విషయాలు బాగా జరుగుతున్నాయి కూడా, రైట్? సో మన ఫోకస్ ఏంటంటే దానిపైన ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకి జాబ్ లేదు అని అనుకుందాం, లేదా మనకి కావాల్సినంత శాలరీ రావట్లేదు అని అనుకుందాం. కానీ నిజంగా భగవంతుడు మనల్ని కష్టపెట్టాలని అనుకుంటే జాబ్ ఏంటి, శాలరీ ఎక్కువ ఉండడం ఏంటి, అసలు మనం జాబ్కే పనికి రాకుండా కూడా చేయొచ్చా లేదా? మన చేతులు ఏమైనా కాలినట్టు యాక్సిడెంట్లో పోవచ్చు, లేదా ఎక్కడో తలకి దెబ్బ తగిలి మనకి మెమరీ లాస్ అవ్వచ్చు, ఏది గుర్తుండకపోవచ్చు, మనకి పిచ్చి పట్టొచ్చు. సో ఇట్లా చాలా దారుణాలు చాలా మంది విషయాలు జరుగుతుంటాయి లేదా? ఎస్ ప్రభు. సో వాళ్ళ లైఫ్ని చూసినప్పుడు మనకు అర్థం అవ్వాలి ఏంటంటే, ఎస్ నా లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను అనుకునే కొన్ని జరగట్లేదు, కానీ చాలా విషయాలు వేరే వాళ్ళ లైఫ్లో ఏదైతే దారుణంగా జరిగాయో అవి కూడా జరగట్లేదు కదా. సో దానికోసం కూడా నేను కృతజ్ఞత చూపించాలి, ఇజంట్ ఇట్? సో కృష్ణ చైతన్యం ఏం చేస్తుంది అని అంటే ఒక బిగ్గర్ విజన్ ఇస్తుంది అనమాట. మనం చాలా లైఫ్ని చిన్నగా చూస్తూ ఉంటాము, రైట్? ఒక ఎప్పుడైనా చిన్న హోల్ నుంచి మీరు బయట ప్రపంచాన్ని చూడడానికి ట్రై చేయండి, కొంచెమే కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ హోల్ పెద్దగా చేస్తారో, రైట్, అప్పటి నుంచి చూస్తే మీకు విజన్ అనేది క్లియర్ అవుతూ ఉంటుంది అనమాట.
సో మైండ్ ఏం చేస్తుందంటే మన కాన్షియస్నెస్ని ష్రింక్ చేసేసి కుదించేసి చిన్నగా చూపిస్తుంది. నేను, నా ఫ్యామిలీ, నేను అనుకున్న విషయాలు జరిగినాయా లేదా? లేదా నా ఈగో ప్రకారం నేను ఇది అనుకుంటున్నాను, వాళ్ళు ఇది చేయాలి, వాళ్ళు అది చేయాలి. ఇంత చిన్న విజన్ ఉంటుందన్నమాట. సో కృష్ణ చైతన్యం ఏం చేస్తుందంటే ఆ విజన్ని పెద్దగా చేస్తుంది. నువ్వు ఆలోచించాల్సింది కేవలం నీ గురించి కాదు, నీ ఫ్యామిలీ గురించి కాదు, పక్క వాళ్ళ గురించి కాదు, వాళ్ళ గురించి కాదు, వీళ్ళ గురించి కాదు. యాక్చువల్గా నువ్వు ఆలోచించాల్సింది కృష్ణ గురించి. ఒకవేళ కృష్ణ గురించి ఆలోచించావంటే మొత్తం ప్రపంచం గురించి ఆలోచించడం జరుగుతుంది. రైట్? బికాస్ కృష్ణ మన అందరి గురించి ఆలోచిస్తారు కాబట్టి మనం కృష్ణ గురించి ఆలోచించినప్పుడు మనం అందరి గురించి ఆలోచిస్తున్నట్టే. అప్పుడు మనం ఏదైతే యాక్షన్స్ తీసుకుంటామో అది మొదట్లో కష్టంగా ఉన్నా సరే అల్టిమేట్గా అది లోక కళ్యాణం జరగడానికి తోడ్పడతాయి అన్నమాట. సో అలా జరగడానికి మనం ఒకవేళ తోడ్పడ్డాం అనుకోండి, మన లైఫ్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. సో ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి వెళ్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నాం అనుకోండి. సో మధ్యలో చాలా స్టేషన్స్ వస్తాయి. కొన్ని స్టేషన్స్ క్లీన్గా ఉంటాయి, మనకి కావాల్సింది దొరకవచ్చు. కొన్ని స్టేషన్స్ అన్‌క్లీన్‌గా ఉంటాయి, మనకు కావాల్సింది దొరకకపోవచ్చు. కానీ మనం ట్రైన్ ఎక్కింది దేనికోసం? మధ్యలో వచ్చే స్టేషన్‌లు చూడడానికా? లేదా డెస్టినేషన్‌కి వెళ్ళడానికా? గమ్యాన్ని చేరుకోవడానికి. రైట్, గమ్యాన్ని చేరుకోవడానికి, ఇజంట్ ఇట్? ఆ మధ్యలో జర్నీలో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, క్లీన్ అన్‌క్లీన్, ప్లెజర్ పెయిన్ ఉంటూనే ఉంటాయి. బట్ అల్టిమేట్గా మనం ట్రైన్ ఎక్కింది వచ్చే మధ్యలో స్టేషన్స్ మీద ఫోకస్ చేయడం కాదు, ఫైనల్ స్టేషన్ మీద ఫోకస్ చేయడానికి. సో అందుకనే మనం లైఫ్లో ఏదైనా యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ఆలోచించాలి, ఈ యాక్టివిటీ నన్ను జన్మ మృత్యు జరావ్యాధి నుంచి బయటికి తీసుకెళ్తుందా? ఈ యాక్టివిటీ కానీ, ఈ యాస్పిరేషన్ కానీ, ఈ ఆశ కానీ, ఆశయాలు కానీ నన్ను కృష్ణ దగ్గరికి తీసుకెళ్తాయా, కృష్ణ నుంచి దూరం తీసుకెళ్తాయా? సో ఈ ఆలోచన విధానం మనకు ఉందనుకోండి, లైఫ్లో మనం ఎప్పుడు తప్పు చేయం. ఈవెన్ ఈరోజు కష్టపడినా సరే అల్టిమేట్గా మనం సుఖపడతాం. సో పాండవుల లైఫ్లో చూసినట్టయితే కృష్ణ ఎప్పుడు కూడా ఏమనుకుంటారు, కృష్ణకి ఏది ప్రత్యర్థమో దాని గురించి ఆలోచించేవాళ్ళు. అందుకనే వీళ్ళకి యాక్చువల్గా యుద్ధం చేయాలని లేకుండే. అందుకనే కృష్ణని ఏమడుగుతారు, నువ్వు శాంతి దూతలాగా వెళ్ళి కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేయి, నువ్వు ఏ సెటిల్మెంట్ చేస్తే ఆ సెటిల్మెంట్ మాకు ఓకే అని అంటారు. ఇప్పుడు ఒకవేళ మీరు శాంతి సమావేశం చూసినట్టయితే కృష్ణ వెళ్ళి ఏమడుగుతారు, సగం రాజ్యం ఎట్లాగైతే పాండవులకు చెందిందో అది ఇచ్చేయి అని అంటారు. దుర్యోధన ఒప్పుకుంటారా? నో ప్రభుజీ, ఒప్పుకోరు. ఒప్పుకోరు. అప్పుడు ఏమడుగుతారు, సరే మరి 5 కింగ్డమ్స్ అన్న ఇవ్వు, మొత్తం సగం రాజ్యం ఇవ్వకపోయినా అందులో 5 విలేజెస్ అన్న ఇవ్వు అని అంటారు. సో దానికి కూడా ఒప్పుకోకపోతే 5 ఇల్లు అని అడుగుతారు. కానీ కృష్ణ ఎప్పుడైతే డీలింగ్ చేస్తున్నారో మధ్యలో పాండవులకి కాల్ చేసి కన్సల్ట్ చేస్తున్నారా? సరే మరి నా సగం ఇస్తలేడు, 5 ఊళ్ళు అడగమంటావా, 5 ఇల్లులు అడగమంటావా అని ఏమన్నా కాంప్రమైజ్ చేయడానికి ఆప్షన్స్ ఏమి ఇవ్వమంటావా అనేసి కన్సల్ట్ ఏమన్నా చేశారా? నో ప్రభుజీ, ముందే లేదు తెలుసు కదా. వాళ్ళకు. సో కృష్ణకి కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను ఎంతలో సెటిల్ చేసినా సరే పాండవులు హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారని. అండ్ పాండవులకి కాన్ఫిడెన్స్ ఏంటంటే కృష్ణ మనకి ఏది బెస్టో అది ఇస్తారు, మనం ఏది డిజర్వ్ చేస్తామో, మనం దేనికి అర్హులమో, దేనికి మనకి దేనివల్ల మనం సంతోషపడతామో అది మనకి కృష్ణ ఇస్తారని కృష్ణ పైన పాండవులకి కాన్ఫిడెన్స్, అండ్ కృష్ణకి పాండవుల మీద కాన్ఫిడెన్స్, నేనేం చేసినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని. సో సిమిలర్లీ మనకు కూడా అలాంటి అండర్స్టాండింగ్ అనేది ఉండాలన్నమాట. ఒకవేళ దుర్యోధన 5 ఊళ్ళు ఇచ్చేసి లేదా 5 ఇళ్ళు ఇచ్చేసినా పాండవులు హ్యాపీగా ఉండేవాళ్ళు, యుద్ధము అవాయిడ్ చేసేవాళ్ళు. అదేంటి కృష్ణ నేను పంపించింది రాజ్యం సగం అన్న చెప్పిస్తే ఇస్తావా అనేసి ఈ ఏం సెటిల్మెంట్ చేసినావు, రైట్? అంటే ఇప్పుడు ఒక మధ్యవర్తి వచ్చేసి మనకు ఒకళ్ళు ₹1,00,000 అప్పు తీసుకొని ఎగ్గొట్టారు. ఆయనను మాట్లాడడం కోసం ఒక వ్యక్తిని పంపించాము. సో నువ్వు ఎట్లాగన్నా సరే నాకు 1,00,000 ఇప్పించని అన్నాము. సరే 1,00,000 రాకపోయినా సరే మాక్సిమం అన్న మనీ తీసుకురా అని అన్నాము. కానీ ఆయన సెటిల్మెంట్ తీసుకొచ్చి ఇగో ₹5 ఇచ్చిండు ఆయన అనేసి మనకి ఇచ్చారనుకోండి, అప్పుడు మనం ఏమంటాం ఆ మధ్యవర్తిని? అయ్యో దేవా, ఊరికే అడ్డ పంపిస్తున్నారు. రైట్, నేనన్నా వెళ్తే కొంచెం బెటర్ ఉండేదేమో, నువ్వు వెళ్ళి పోయి ₹5 తీసుకొచ్చావు ₹1,00,000 అనేసి. సో ఆల్మోస్ట్ మొత్తం రాజ్యం కాకుండా 5 ఇళ్ళు అడిగితే అది ఆల్మోస్ట్ అంతే కదా, ₹1,00,000కి ₹5 అడిగినట్టు. సో మనం ఏమంటాం అంటే డిస్సాటిస్ఫై అవుతాం, రైట్? సో బట్ పాండవులు అట్లా కాదు, కృష్ణ గురించి తెలుసు. సో కృష్ణ ఏది తీసుకొచ్చి మనకి ఇచ్చినా సరే వి విల్ బీ హ్యాపీ. అండ్ అది కృష్ణకి ఓకే అనిపించిందంటే మనకు ఓకే అనిపించాల్సిందే.
రైట్? సో లైఫ్‌లో మనం డెసిజన్స్, యాక్షన్స్ ఇలా తీసుకోవాలనమాట. కృష్ణకి ఓకేనా కాదా? కృష్ణకి ఓకేనా కాదా అని ఎలా తెలుస్తుంది? శాస్త్రాలు చదివినప్పుడు. రైట్? సో అర్జున ఇక్కడ తన గురించి, ఇంద్రతృప్తి గురించి ఆలోచిస్తున్నారు. కానీ కృష్ణ ఏమంటున్నారంటే, "నువ్వు అవన్నీ ఆలోచించకు. నువ్వు ఓడిపోయినా పర్లేదు. కానీ నేను చెప్పింది చెయ్యి." రైట్? నీకు నష్టం వచ్చినా పర్లేదు. కానీ నేను చెప్పింది చెయ్యి. ఇప్పుడు మనం భక్తి చేస్తుంటే కొన్ని నష్టపోతాం యాక్చువల్లీ. ఇప్పుడు నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాననమాట. ఆప్షన్ ఏ మీకేమొచ్చిందంటే, ₹1,00,000 శాలరీ ఉండే జాబ్ మీకు ఆఫర్ వచ్చింది. కానీ ఎక్కడో మారుమూల గ్రామంలో వెళ్ళాలి, మారుమూల ప్లేస్‌లో వెళ్ళాలి. అక్కడ భక్తుల సాంగత్యం దొరకదు. 16 రౌండ్స్ చేసే ఛాన్స్ కూడా మీకు దొరకదు. ఇంకో ఆప్షన్ ఏముందనంటే, 50,000 శాలరీ కానీ మంచిగా టెంపుల్‌కి దగ్గరగా ఉండొచ్చు. ఎవ్రీ వీక్ అసోసియేట్ అవ్వచ్చు. రెగ్యులర్‌గా క్లాసెస్ వినొచ్చు, భక్తి చేసుకోవచ్చు. సో, ఏ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి మీరు? రెండవ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ రైట్? సో, సెకండ్ ఆప్షన్‌లో 50,000 లాస్ ఉందా లేదా నెలకి? ఉంది. అయినా ఉంది. సంతోషం. సో, లాస్ మనీ వైస్ ఉంది. బట్ వి ఆర్ నాట్ లూజింగ్ కృష్ణ. రైట్? సో, ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకుంటే మనీ పోవట్లేదు. కానీ కృష్ణ పోయారు. రైట్? సో, కృష్ణ పోయారు అని అనుకోండి, ఈ వచ్చే మనీ కూడా ఆగదు. ఎందుకంటే మనీ అంటే ఏమంటాం మనము? లక్ష్మి. రైట్? సో, నారాయణుడిని వదిలేసుకొని లక్ష్మిని తెచ్చుకున్నా సరే లక్ష్మి ఉంటదా? ఉండదు. ఉండదు. ఈరోజు వస్తది. కానీ రేపు పోతది. రైట్? అదే మనము లక్ష్మిని వదిలేసి నారాయణుడిని పట్టుకున్నాం అనుకోండి. లక్ష్మి వెనకాలే వస్తుందా? రాదా? వస్తుంది. ఇజంట్ ఇట్? సో, ఇది తెలివైన ఆలోచన అన్నమాట. మనకి 18.78లో కూడా భగవద్గీతలో చూస్తాము. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయ ధ్రువ నీతిర్మమ. సో, మనకి శ్రీ కూడా వస్తుంది. అంటే శ్రీ అంటే సంపద కూడా అండ్ ఐశ్వర్యం కూడా. ఈవెన్ అదృష్టం కూడా. అండ్ దాని తర్వాత విజయం కూడా వస్తుంది. సో, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కృష్ణని పట్టుకోవాలి. ఆ కృష్ణని పట్టుకోవడం కోసం ఏది వదిలేసినా ఓకే. ఓకే. అండ్ కృష్ణకు ఎప్పుడు కూడా పెద్ద పెద్దయి వదిలేయని చెప్పరు. చిన్న చిన్నవి వదిలేయనే చెప్తారు. ఈవెన్ భక్తిలోకొచ్చాక కూడా నేను గావాలంటే మీ ఫ్యామిలీని వదిలేయాలి అని చెప్తారా? నో. చెప్పరు. రైట్. ఎవరన్నా ఇస్కాన్‌లో వచ్చేసి మీరు నిజంగానే భక్తిలో ముందుకెళ్ళాలంటే మీ ఫ్యామిలీతో ఉండకూడదు. మీ ఫ్యామిలీని వదిలేయాలి. మీరు జాబ్ చేయకూడదు. జాబ్ వదిలేయాలి. కేవలం టెంపుల్‌లోనే సేవ చేయాలి. అది కూడా ఏమి ఆశించకుండా ఫ్రీగా మేము సేవ చేయించుకుంటాము. మీకేమి ఇవ్వము అనేసి అనరు గదా! సరే మీ ఫ్యామిలీతోనే ఉండండి. మీరేదైతే జాబ్ చేస్తున్నారో అది కంటిన్యూ చేయండి. దాంతో పాటు కొంచెం భక్తి చేయండి. ఆ భక్తి చేస్తున్నప్పుడు ఈ 4 నియమాలు పాటించండి. కొంచెం ఆనియన్, గార్లిక్ మానేయండి. నాన్ వెజ్ మానేయండి. ఈ అలవాటు మానేయండి, ఆ అలవాటు మానేయండి అని చెప్తారు. సో, చిన్న చిన్నవే చెప్తారు. సో, ఆ చిన్న చిన్న వాటికి కూడా మనం చాలా కష్టమైతుంది అని అన్నామనుకోండి. దెన్ మన విజన్ అనేది చిన్నగున్నట్టు. రైట్? సో, ఆల్వేస్ వి షుడ్ ఫోకస్ ఆన్ వాట్ కృష్ణ ఈస్ ఆస్కింగ్ అస్ టు డు. దానిపైన ఫోకస్ చేశామనుకోండి, మిగతా రుణాలన్నీ ఆటోమేటిక్‌గా తీర్చేసినట్టే. సో, కృష్ణ ఏం చెప్తారు? నేను చూసుకుంటాను మిగతా రుణాలేమున్నా సరే. ఎందుకంటే అవన్నీ ఎవరి నుంచొచ్చాయి? నా నుంచే వచ్చాయి. రైట్? సో, ఇప్పుడు ఇలా చెప్పాలి అనంటే మీరొక బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు. ఓకే. అండ్ ఆ ఈఎంఐలు కట్టడానికి బాగా కష్టపడుతున్నారు. సో, మీకు ఆ బ్యాంక్ ఓనర్ వచ్చేసి ఏం చెప్తాడంటే, "నువ్వు నాకొక పని చేసి పెట్టాలి. నువ్వు ఆ పని చేస్తే ఈ ఈఎంఐలు కట్టాల్సిన అవసరం లేదు. లోన్ కట్టాల్సిన అవసరం లేదు." ఎందుకు? ఆయనకు వర్క్ చేస్తున్నారు కాబట్టి. సో, నువ్వు నా కోసం వర్క్ చేస్తున్నావు. ఏ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నావో ఆ బ్యాంక్‌కి ఓనర్ నేనే. సో, అది నేను చూసుకుంటాను. నువ్వు నాకు ఈ పని చేసి పెట్టు. రైట్? సో, సిమిలర్‌లీ మనం దేవతలు, ఋషులు, తల్లిదండ్రులు వీళ్ళందరి నుంచి రుణం తీసుకున్నాం. కానీ వీళ్ళందరూ వీళ్ళు సప్లయర్స్ కానీ వీళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ కాదు. రైట్? తల్లిదండ్రులు స్వంతంగా కృష్ణుడు సహాయం లేకుండా మనకేమి ఇవ్వలేరు. కృష్ణుడి సహాయం తీసుకొని ఒక మీడియం లాగా మనకిస్తారు. రైట్? సో, అట్లాంటప్పుడు మనం కృష్ణ కోసం వర్క్ చేస్తున్నాం అనుకోండి, తల్లిదండ్రులకు రుణం గూడా మనము తీర్చుకుంటాము. యాక్చువల్‌గా మనం ఎప్పుడైతే భక్తిలో ముందుకెళ్తామో, మెరుగుపడతామో, ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేది వీళ్ళందరూ. దేవతలు చాలా హ్యాపీగా ఫీల్ అయితారు. ఋషిమునులు చాలా హ్యాపీగా ఫీల్ అయితారు. బంధువులు హ్యాపీగా ఫీల్ అయితారు. తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అయితారు. సో, మనం అనుకోవచ్చు నేను భక్తి స్టార్ట్ చేసి 6 నెలలైంది, 6 సంవత్సరాలైంది, అందరూ హ్యాపీగా అయితే కనబడట్లేదు అనంటే, ఇమ్మీడియేట్‌గా హ్యాపీగా ఫీల్ అవ్వరు.
మనకు అనిపించవచ్చు 6 నెలలు 6 సంవత్సరం చాలా పెద్ద టైం అనేసి. బట్ మనం ఎన్ని జన్మలు తీసుకున్నామో దాంతో పోలిస్తే 60 సంవత్సరాలైనా సరే చాలా చిన్న వ్యవధి అన్నమాట. రైట్? సో మనం ఎప్పుడైతే భక్తిలో పరిపక్వత చెందుతామో ముందుకెళ్తామో అల్టిమేట్లీ అందరు హ్యాపీగానే ఫీల్ అవుతారు. ఒకసారి గౌరాంగ్ దాస్ ప్రభు భక్తిలోకి వచ్చాక వాళ్ళ ఇంట్లో ఒకసారి హౌస్ ప్రోగ్రామ్ చేశారు. సో అప్పుడు ఒక సీనియర్ డివోటీ వచ్చి లెక్చర్ ఇచ్చారనమాట. ఆయన ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే, మన శాస్త్రాల ప్రకారం ఫ్యామిలీలో ఒక్కళ్ళు కానీ భగవద్ధామానికి వెళ్తే, అంటే వైకుంఠానికి లేదా గోలోకానికి వెళ్తే 21 జనరేషన్స్ కూడా వాళ్ళకు కూడా ముక్తి దొరుకుతుంది అని చెప్తారనమాట. రైట్? విన్నారా ఎప్పుడన్నా మీరు ఈ విషయం? విన్నాం గురుజీ. ఎస్ ఫ్యామిలీలో ప్రభు. విన్నాను వెళ్ళే. గురుజీ, మీరే చెప్పారు. Yeah. 18 days ప్రోగ్రామ్ లో మీరే చెప్పారు. విన్నాను, సో మీ నోటితోటే విన్నాను. అప్పుడు ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత వాళ్ళ కజిన్ వచ్చేసి గౌరంగ ప్రభుకి చెప్తారనమాట, ఏదేమైనా సరే భక్తి ఆపొద్దు, నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, కానీ నువ్వు మాత్రం భక్తి చెయ్యి. ఎందుకు? మేము కూడా వాళ్ళు బాబు. భక్తులు అందరు వాళ్ళ చూసుకుంటున్నారు. ఫ్యామిలీ కూడా అందరూ వెళ్తారు ధామానికి అని. వెళ్తారు. రైట్? సో ఆయన ఒక్కోడు వెళ్తే మిగతా అందరూ వెళ్తున్నారు. సో ఈ విషయం ప్రాపర్గా అర్థమైంది అనుకోండి ఎవరికన్నా, ఏ ఫ్యామిలీ మెంబర్ కూడా డివోటీని డిస్టర్బ్ చెయ్యడు. ఎస్ ప్రభు. రైట్? కానీ ఈ విషయం అర్థం కావట్లేదు. అరే నా ఇంట్లో ఒక డివోటీ ఉంటే నాకెంత శుభదాయకం అనే విషయం ఎవరికైతే తెలీదో వాళ్ళే అంటారు, ఏం చేస్తావు ఇదంతా టైం వేస్ట్, ఈ భక్తి ఏంటి అది ఇది అనేసి. రైట్? సో మనకేంటంటే మన కళ్ళు కేవలం ధనాన్ని సంపదని ఎలా చూస్తాయంటే మనీ రూపంలో, మానం రూపంలో, సుఖం రూపంలో, సంతోషం రూపంలో చూస్తాయి. కానీ ఒక భక్తుడు ఏంటంటే కృష్ణకి ఫేవరబుల్గా ఉండే దాన్ని సంపత్తి అనుకుంటాడు, కృష్ణకి అన్ఫేవరబుల్గా ఉండే దాన్ని ఆపత్తి అనుకుంటారు. రైట్? సో వాట్ ఈస్ గుడ్ ఫర్ మీ? ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్ ఫేవర్ ఆఫ్ కృష్ణ, దట్ ఈస్ గుడ్ ఫర్ మీ. వాట్ ఈస్ బ్యాడ్ ఫర్ మీ ఆర్ వాట్ ఈస్ ద వెల్త్ ఈజ్ వాట్ కమింగ్, సారీ, ఏదైతే నాకు గుడ్ ఆర్ వెల్త్, సంపద కానీ మంచి కానీ ఏంటంటే కృష్ణకి ఫేవర్లో ఉండేది, దానికి ఆపోజిట్లో ఉండేది బ్యాడ్ అండ్ అది లాస్ అని అనుకుంటారు. సో చూసే కళ్ళు దృష్టికోణం వేరే ఉంటుంది కాబట్టి బిహేవియర్ అనేది వేరేగా ఉంటుందన్నమాట. సో అందుకనే మనం ఎప్పుడైతే భగవద్గీత చదువుతామో, చక్కగా భాష్యాలు అన్ని చదువుతామో క్లారిటీ వచ్చేస్తుంది. సో అందుకనే మనం ఏంటంటే ఎక్కువ జనాల్ని కన్విన్స్ చేయడం కంటే వాళ్ళకు ఒక్కడి విషయం మీద కన్విన్స్ చేయాలి. నువ్వు ఫస్ట్ చక్కగా ఒకసారి భగవద్గీత చదువు, రైట్? ఒకసారి విను, దాని తర్వాత నువ్వు డిసైడ్ చేయి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది కరెక్టా కాదా అనేసి. బికాజ్ అర్జునకు కూడా తను చేసేది కరెక్ట్ అని అనిపించింది యుద్ధం చేయకుండా ఉండాలనేసి. బట్ గ్రాడ్యువల్గా జ్ఞానం తీసుకున్న తర్వాత తెలిసింది యాక్చువల్గా నేను యుద్ధం చెయ్యాలా లేదా డెసిజన్ నేను తీసుకోవద్దు, కృష్ణ నాకు ఏం చేయమంటున్నారో అది నేను చెయ్యాలి అని క్లారిటీ వస్తుందన్నమాట. సో సిమిలర్లీ మనకు కూడా లెక్కలు ఉంటాయి, ఇది మంచిది, ఇది చెడు, దీనివల్ల లాభం వస్తుంది, దీనివల్ల నష్టం వస్తుంది. సో ఈ లెక్కలన్నీ ఎక్కడ కంపేర్ చేసుకోవాలంటే కృష్ణ చైతన్యంలో కంపేర్ చేసుకోవాలి. గురు సాధు శాస్త్రి ఏం చెప్తున్నారు, నా లెక్కలు గురు సాధు శాస్త్రి చెప్పే లెక్కలు సింక్లో ఉన్నాయనుకోండి, వండర్ఫుల్. లేదు అని అనుకోండి, దెన్ మనం ఆ లెక్కలు మార్చుకోవడానికి ట్రై చేయాలి. ఓకే? సో దిస్ ఇస్ 2.38. సో ఇప్పుడు 7:05 అయింది టైము. ఇంకో శ్లోక తీసుకోవాలా లేదా ఇక్కడ ఆపుతామా? చెప్పండి ప్రభు ప్రభు. ఆపిల్. ఓకే, ఎవరైతే తీసుకోమని అంటున్నారో, అంటే ఇంకో శ్లోక తీసుకుందాం అని అనుకుంటున్నారో హ్యాండ్ రైస్ చేయండి. ఒకవేళ మెజారిటీ ఉంటే ముందుకెళ్దాం, లేదంటే మనము రేపు కంటిన్యూ చేయొచ్చు. మెజారిటీ ఉంది ప్రభుజీ, అయితే తీసుకోండి ఇంకొకటి. ఓకే, ఇంకో శ్లోక తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఏషా తే విహితా సంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. సో కృష్ణ ఏమంటున్నారంటే, ఇప్పటిదాకా నేను అనలిటికల్ స్టడీ గురించి నీకు చెప్పాను, కానీ ఇప్పుడు నేను మీకు ఇంతవరకు నేను సాంఖ్యమును అనుసరించి ఆత్మజ్ఞానమును నీకు వివరించి తిని, ఇప్పుడు దానిని ఫలాపేక్ష లేనటువంటి కర్మ రూపమున వివరించెదను, వినుము. ఓ పృథుకుమార, నీవు అట్టి జ్ఞానమును అనుసరించి వర్తించినచో
కర్మబంధము నుండి విముక్తుడివి కాగలవు అనేసి చెప్తున్నారనమాట. సో ఇప్పటిదాకా కృష్ణ ఏంటంటే ఆత్మజ్ఞానం గురించి చెప్పారు. ఆత్మకి శరీరానికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది, మనకు చాలా శ్లోకాలు వచ్చాయి కదా. సో ఆ దానికి డిఫరెన్స్ చెప్పి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేశారు. ఏంటంటే ఓకే, నువ్వు బాడీ పైననే ఆలోచిస్తున్నావు కాబట్టి నీకు ఇది లాస్ ప్రాఫిట్ ఇవన్నీ లెక్కలు వస్తున్నాయి. కానీ నువ్వు గుర్తుంచుకో, నువ్వు బాడీవి కాదు, నువ్వు ఆత్మవే, వాళ్ళందరూ కూడా ఆత్మనే. సో కాబట్టి లాభ నష్టాల గురించి, అపజయాల గురించి, జయాల గురించి ఎక్కువగా ఆలోచించుకో అనేసి ఆత్మజ్ఞానం ద్వారా కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. సో యాక్చువల్గా ఆత్మజ్ఞానం ఏదైతే మనం ఇస్తామో దాని బేస్ పైన మనము డెసిజన్స్ తీసుకోవడానికి కొన్నిసార్లు కష్టం ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ కాన్సెప్ట్స్ ఏంటంటే ఆఫ్టర్ లైఫ్ కాన్సెప్ట్స్ లాగా ఉంటాయి. అంటే నేను చనిపోయిన తర్వాత నాకు ఏదైతే లాభం రాబోతుందో, లేదా ఇప్పుడు నేను ఏదైతే కళ్ళ ద్వారా చూడలేకపోతున్నానో వాటి గురించి ఎక్కువ డిస్కషన్ వస్తుంది. కానీ ఇమ్మీడియట్గా నాకు నా కళ్ళకి ఏది కనిపిస్తుందో, నేను ఏదైతే టాంజిబుల్లీ ఎక్స్పీరియన్స్ చేయగలనో దాని మీద కూడా నాకు క్లారిటీ కావాలి. సో పాయింట్ అర్థమైందా ఏం చెప్పాను? ప్రభుజీ ఇంకోసారి చెప్పండి. ఓకే. సో భక్తి వల్ల, కృష్ణ చెప్పింది చేయడం వల్ల ఈ శరీరం వదిలేసిన తర్వాత ఏం బెనిఫిట్ వస్తుందో అది కొన్నిసార్లు అంత కన్విన్సింగ్గా ఉండదు. ఇప్పటికిప్పుడు నేను దీని లాభాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే కృష్ణ చెప్పింది ఫాలో అయితే ఫ్యూచర్లో బాగుంటుంది, అది ఓకే. కానీ నా ఫ్యూచర్లో వెళ్ళి దాన్ని చూసి ఓకే నేను చేసింది కరెక్టే అని ఎక్స్పీరియన్స్ అయ్యేంత ఓపిక అందరికి ఉండదు. ఇప్పటికిప్పుడు నేను ఏమైనా ఎక్స్పీరియన్స్ చేయగలనా? ఇప్పుడు మనం కొన్నిసార్లు శాంపుల్ అడుగుతాం, రైట్? సో సరే మీరు చెప్పేది, మీరు వంటలు బాగానే చేస్తున్నారు అని అంటారు, మీకు క్యాటరింగ్ ఇవ్వాలంటే మాకు ఒక శాంపుల్ అన్న ఇవ్వండి అని అంటాము. మనం స్వీట్ షాప్కి వెళ్ళినా సరే కొంచెం వాడేం చేస్తాడు, చేతిలో పెడతాడు, ఓకే తిని చూడండి, ఓకే మీకు బాగా అనిపిస్తే ఒక కేజీ ప్యాక్ చేస్తాను అనేసి. సో మనం డబ్బులు ఇచ్చే ముందు ఏంటంటే శాంపుల్ చూడాలనుకుంటాం, రైట్? సో అలాగే లైఫ్లో కృష్ణ చైతన్యం నిజంగా మనకి ఎంత లాభం ఇస్తుంది అనేది ఆత్మజ్ఞానం లెవెల్లో చెప్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఆత్మని మనము అంత స్పర్శించలేం కదా, అది చాలా చిన్నగా ఉంటుంది, దాన్ని మనం కళ్ళతో చూడలేము. సో మనకి ఈ ఇంద్రియాల బేస్ పైననే ఏదన్నా ఎక్స్పీరియన్స్ జరిగితే దాన్ని బట్టి మనకి నమ్మకం వస్తుంది, ఓకే ఫ్యూచర్లో కూడా నాకు లాభం వస్తుంది అనేసి. సో వీ నీడ్ సమ్ టాంజిబుల్ ఎక్స్పీరియన్స్, తాకి ఫీల్ ఇప్పుడు అయ్యే ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. కాబట్టి కృష్ణ ఏం చేస్తున్నారంటే ఆత్మజ్ఞానం లెవెల్లో నీకు చాలా నాలెడ్జ్ ఇచ్చిన, నువ్వు వాళ్ళని చంపినా సరే వాళ్ళు చావరు అనేసి. కానీ ఏంటంటే దాంట్లో అంతగా కన్విన్సింగ్ ఇంకా అనిపించట్లేదు. కాబట్టి నవ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఫర్దర్, రైట్? ఈ ఎక్స్ప్లెనేషన్ తర్వాత నువ్వు కన్విన్స్ అవ్వచ్చు ఏంటి అంటే ఎస్ దీనివల్ల అల్టిమేట్గా లాభం ఉంది అనేసి. సో అందుకనే ఇందులో చెప్తారు, మనం పర్పోట్ అనేది చేద్దాం, చాలా పెద్ద పర్పోట్ ఉంటుంది. వైదిక నిఘంటువు అయిన నిరుక్తిని అనుసరించి సాంఖ్యమనుగా సంపూర్ణముగా వివరించునది అర్థము. సాంఖ్యము అనునది ఆత్మ యొక్క వాస్తవ స్వభావమును, ఒక నిమిషం, వివరించు తత్వము. యోగ అనగా ఇంద్రియముల నియంత్రణను కూడి ఉండును. ఇక్కడ యుద్ధము చేయరాదనడే అర్జునుని ప్రతిపాదన ఇంద్రియ తృప్తి పైననే ఆధారపడి ఉన్నది. ధృతరాష్ట్రుని పుత్రులైన తన సోదరులను బంధువులను యుద్ధములో జయించి రాజ్యమును అనుభవించుట కంటెను వారిని యుద్ధములో వధింపకుండుట తనకు అధికమైన ఆనందమును కలిగజేయునని భావించుట చేత అతడు తన ప్రధాన ధర్మమును విస్మరించి యుద్ధము నుండి విరమింపగోరును. అర్జునుడు యోచించిన ఈ రెండు విషయములు ఇంద్రతృప్తికి సంబంధించిన మూల సిద్ధాంతాలే. వారిని జయించుటచే కలిగేడి ఆనందము మరియు వారిని సజీవులుగా చూచుటయే కలుగు ఆనందము రెండు కూడా జ్ఞాన ధర్మములను త్యజించి దేహాత్మ బుద్ధి సిద్ధాంతం పైన ఆధారపడి ఉన్నవి. సో అర్జున ఆలోచించేదంతా ఇంద్రియ తృప్తి బేస్ పైననే ఉంది. కనుక పితామహుని దేహమును వధించుట అతని నిజమైన ఆత్మను వధించుట కాదని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుకు వివరింపదలిచెను. జీవులందరూ ఆత్మస్వరూపులైనందున తాను మరియు ఇతరులందరూ శాశ్వతముగా వ్యక్తిత్వము గలవారిగా అన్ని వేళల భూత భవిష్యత్తు వర్తమానములందు కొనసాగగలరని భగవానుడు వివరించెను. కేవలం మన దేహములనే ఎన్నో విధముగా మార్చుచున్నాము, అయినను వాస్తవమునుగా దేహబంధము మరియు విముక్తి పొందిన మనము వ్యక్తిత్వము నిలుపుకుందుము. ఈ
ఈ విధముగా ఆత్మ మరియు దేహముల సంబంధించిన విశ్లేషాత్మక వివరణ శ్రీకృష్ణ భగవానుడు తెలియజేసెను. వివిధ దృక్కోణములో కావింపబడిన ఆత్మ మరియు దేహముల సంబంధిత వివరణాత్మక జ్ఞానమే నిరుక్తిని అనుసరించి సాంఖ్య జ్ఞానముగా తెలుపబడినది. సో ఇప్పటిదాకా చెప్పింది సమరైజ్ చేస్తున్నారు. ఈ సాంఖ్య జ్ఞానమునకు మరియు నాస్తికుడైన కపిలునిచే తెలుపబడిన సాంఖ్యతత్వంకు ఎట్టి సంబంధం లేదు. సో కపిల అనేసి ఇంకొక ఆయన సాంఖ్య శాస్త్రం అనేసి ఇచ్చారనమాట. సో ఒక్క కపిల ఏంటంటే లార్డ్ కపిల. సో ఆయన ఇచ్చిన జ్ఞానము ఆత్మ జ్ఞానం పైన డిపెండ్ అయి ఉంది. ఇంకొక కపిల అని ఉన్నారు, ఆయన మాత్రం ఈ నాలెడ్జ్ ఇవ్వలేదు, కానీ దాని టైటిల్ కూడా సాంఖ్య జ్ఞానం ఉంది. సో అది మనకి భగవద్భక్తికి సంబంధించింది కాదు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఉందని చెప్తున్నారు. సో నాస్తికుడైన ఈ కపిలుని సాంఖ్యమునకు చాలా కాలం క్రితమే శ్రీకృష్ణుడు అవతారమైన కపిల భగవాన్ నుంచే శ్రీమద్ భాగవతం నందు తన తల్లి అయిన దేవహూతికి సాంఖ్యతత్వము వివరింపబడినది. అతడు అందులో పరమ పురుషుడు లేదా భగవానుడి క్రియాశీలుడుగా నుండుననియు మరియు అతడు ప్రకృతిపై దృష్టిని ప్రసరించుట చేత సృష్టి కార్యక్రమమును నిర్వహించుననియు స్పష్టముగా తెలియజేశాను. సో దేవహూతి కుమారుడు లార్డ్ కపిల్ ఎవరైతే ఉన్నారో ఆయన శ్రీమద్ భాగవతంలో ఇచ్చిన సాంఖ్య శాస్త్రము, రైట్, అది మోస్ట్ ఇంపార్టెంట్. మిగతా ఎవరైతే కపిల ఇచ్చారో అది మనకి ఇంపార్టెంట్ కాదు. ఈ విషయము వేదములందు మరియు గీత యందును అంగీకరింపబడినది. భగవానుడు ప్రకృతిపై దృష్టిని సారించి దాని గర్భమునందు అణుజీవాత్మలు ప్రవేశపెట్టిననియు వేదములు తెలియజేయుచున్నవి. ఆ జీవులందరూ ఈ భౌతిక జగత్తున ఇంద్రియ తృప్తి కొరకై శ్రమించును. భౌతిక శక్తి అయిన మాయావశమున తమకు తాము భోక్తులుగా భావించుచున్నారు. ఈ భోగభావమనేది మనోప్రవృత్తి జీవుడు ముక్త స్థితి యందును భగవానునిలో ఐక్యము కావాలని భావనగా జీవుని పీడించును. ఇట్టి భావనయే మాయ, ఇంద్రియ భోగపు భ్రాంతి యొక్క చివరి వల. అట్టి ఇంద్రియ తృప్తి కర్మలతో కూడినట్టి అనేక జన్మలు అట్లు గడిచిన పిమ్మట మహాత్ముడైనట్టి వాడు వాసుదేవుడైన శ్రీకృష్ణ భగవానుని శరణు పొందుట చేత పరతత్వాన్వేషణ సఫలము కాగలదు. సో మనం ఇంద్రతృప్తి చాలా చేయాలని అనుకుంటాము, అండ్ ఇంద్రతృప్తిలో లాస్ట్ లెవెల్ ఏంటంటే భగవంతుడిలో ఐక్యమైపోవాలి అని మనం అనుకుంటాం. కానీ యాక్చువల్గా ఐక్యమైపోవడం అనేది జరగదు. ఐక్యమైపోవడం అని అంటే భగవంతుడు ఆలోచించేది మనం ఆలోచించేది ఒకటవ్వడం, కానీ మనం భగవంతుడిలో కలిసిపోవడం కాదు. సో అందుకనే మనం ఏంటంటే నాలెడ్జ్ సరిగ్గా లేకపోతే మనకి ఇంద్రతృప్తి మీద భగవంతునితో ఐక్యమైపోవాలి అనే మాయలో మనం పడుతూ ఉంటాము. సో అందుకనే మనం ఏం చేయాలి, పరతత్వ అన్వేషణ అనేది చేస్తూ ఉండాలి. అండ్ ఆ అన్వేషణకి చాలా జన్మలు పడుతుంది. ఎన్నో జన్మల తర్వాత మనం అది రీచ్ అవుతాం అన్నమాట ఫైనల్ డెస్టినేషన్కి. అర్జునుడు ఇదివరకే శ్రీకృష్ణుని శరణు వేడి అతనిని తన ఆధ్యాత్మిక ఆచార్యునిగా అంగీకరించి ఉండెను. శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం 2.7లో చెప్తారు కదా. కనుకనే ఏ విధముగా అర్జునుడు బుద్ధియోగం లేక కర్మయోగం ద్వారా కర్మనొనరింపవలెనో భగవానుని ఇప్పుడు తెలుపబోచున్నాడు. మరో మాటలో శ్రీకృష్ణ భగవానుని ప్రీతి కొరకై భక్తియుత సేవ సాధన విధానము బోధించుచున్నాడు. ప్రతి ఒక్కరి హృదయమునందు పరమాత్మ రూపమున నెలకొనినట్టి భగవానుడితో ప్రత్యక్ష సంబంధమును కలిగి ఉండుటయే బుద్ధి యోగమని 10వ అధ్యాయము 10వ శ్లోకమునందు స్పష్టముగా వివరింపబడినది. అట్టి ప్రత్యక్ష సంబంధము భక్తియుత సేవ లేకుండా కలగబోదు. కనుకనే కృష్ణ చైతన్యమున భక్తియుత సేవయందు నెలకొనిన వాడు శ్రీకృష్ణ భగవానుని ప్రత్యేక కృపచే బుద్ధియోగ స్థితిని వెంటనే పొందగలడు. కనుక శుద్ధ ప్రేమతో తన భక్తియుత సేవనందు నెలకొనిన వారికే భక్తి యోగము గురించిన శుద్ధ జ్ఞానము ప్రసాదింతునని శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నాడు. దానితో భక్తుడు శాశ్వత ఆనందములతో కూడినట్టి భగవద్ధామమును భగవానుని సులభముగా చేరగలడు. సో ఈ నాలెడ్జ్ అంతా మనకేం చేస్తుంది అని అంటే అల్టిమేట్గా కృష్ణ ప్రాప్తికి తోడ్పడుతుంది. సో ఈ జ్ఞానం కూడా ఎవరికి వస్తుంది అని అంటే కృష్ణ వైపు మనము భక్తియుత సేవను ఇచ్చినప్పుడే ఈ జ్ఞానం అనేది మనకు వస్తుంది. ఈ విధముగా ఈ శ్లోకం నందు తెలుపబడిన బుద్ధియోగం అనున్నది భగవానుని భక్తియుత సేవయే. ఇందులో పేర్కొనబడిన సాంఖ్యమును పదమునకు నాస్తికుడైన కపిలుడు ప్రతిపాదించిన సాంఖ్యయోగకును ఎట్టి సంబంధము లేదు. కనుకనే ఇక్కడ తెలుపబడిన సాంఖ్యయోగకును మరియు నాస్తిక సాంఖ్యకును సంబంధము కలదని ఎవ్వరూ భావింపరాదు. పరుపోట్లలో ప్రభుపాదులు ఇస్తున్నప్పుడు మనకి ఇన్ని డీటెయిల్స్ ఎందుకు ఇస్తున్నారు అనేసి మనకు అనిపిస్తుంది. భగవద్గీతని ఎలా అపార్థం చేసుకోవచ్చో రకరకాలుగా జనాలు అది చేసి చూపించారనమాట. సో కృష్ణ ఏదైతే సాంఖ్యయోగం చెప్పారో
ఇంకొక కపిల అనే వ్యక్తి ఏదైతే సాంఖ్యయోగం ఇచ్చారో అది ఇది సేమ్ అనుకొని వాకింగ్ అయినా చేయండి, చాంటింగ్ అయినా చేయండి. అది ఇది సేమ్ అనుకొని చాలామంది అపోహలు కూడా ఉండొచ్చు, మిస్కన్సెప్షన్తో ఉండొచ్చు. సో ప్రభుపాదుల వారు పర్పోట్లు ఎప్పుడైతే ఇస్తూ ఉంటారో చాలా డీటెయిల్గా ఇస్తారు. మనం ఏం అర్థం చేసుకోవాలి, ఏం అర్థం చేసుకోకూడదు అనే క్లారిటీ కూడా ఇస్తూ ఉంటారనమాట. సో అందుకనే ఆ కపిల ఇచ్చిన సాంఖ్యయోగము ఇది సాంఖ్యశాస్త్రం ఏదైతే ఉందో ఇది ఒకటే అనుకొని మీరు కన్ఫ్యూజ్ అయిపోయి అది చదివేసి అది ఫాలో అయ్యారనుకోండి మీరు తప్పుదారిలో వెళ్తారు. సో ఇది మనం ఎగ్జాక్ట్గా కన్సిడర్ చేయాల్సింది. సో కృష్ణ చెప్పిన సాంఖ్యయోగము, అప్పటికి కపిల చెప్పింది కూడా సాంఖ్య ఉంది కదా, దాని గురించి కూడా నేను చదవాలి అని అంటే అది శ్రీమద్ భాగవతంలో దేవహూతి పుత్రుడైన లార్డ్ కపిల ఆయన ఇచ్చింది కాన్సెప్ట్స్ మాత్రం మనము చదవాలి. అలా చదివితేనే ఏమవుతుందనంటే మనము ప్రాపర్ మార్గంలో ఉంటామన్నమాట. అదర్వైజ్ మనము పథభ్రష్టులయ్యే అవకాశం ఉంటుంది. సో నాస్తిక సాంఖ్యయోగతో భక్తిక యోగకు ఎట్టి సంబంధం లేదు. అయినను కొందరు అల్పబుద్ధులు భగవద్గీత యందును ఆ నాస్తిక సాంఖ్యయోగమే తెలుపబడినది పలుకుదురు. కనుక బుద్ధియోగం అనగా భక్తియుత సేవ యొక్క పరిపూర్ణ జ్ఞానము మరియు ఆనందంతో కర్మనునరించుట అని ప్రతి ఒక్కరూ ఎరుగవలెను. భగవానుని ప్రీతి కొరకై కర్మనునరించువాడు ఆ కార్యం ఎంత కష్టమైనను బుద్ధియోగ సిద్ధాంతములను అనుసరించి కర్మ చేయుచు సర్వదా పరమానందమును పొందుచుండును. సో ఈ కృష్ణ కోసం ఏదైనా చేయడంలో ఏముంటుంది అని అంటే కష్టమైతే ఉంటుంది. కానీ భక్తుడు ఏమనుకుంటాడంటే ఎంత కష్టమైనను తనకు ఏదైతే నాలెడ్జ్ వచ్చిందో దాంతో తను కర్మను చేస్తూ పరమ ఆనందంను పొందుతాడు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒకటి, కృష్ణ చైతన్యం ఈజీగా ఉండదు. కృష్ణ కోసం పని చేయడం అనేది అంత ఈజీగా ఉండదు. కానీ ఎందుకు మనం చెప్తాము భక్తి చాలా సులభంగా ఉంటుంది, సుఖదాయకంగా, ఆనందంగా ఉంటుందని ఎందుకు చెప్తామనంటే ప్రపంచంలో మనం మిగతా పనులు ఏదైతే చేస్తున్నామో దానితో మనకి ఎంతైతే ఆనందం వస్తుందో దానితో పోలిస్తే మనకి భక్తిలో ఎంత ఆనందం అయితే వస్తుందో అంత ఆనందం అనేది భౌతిక జీవితంలో రావాలంటే చాలా కష్టపడాలి. రైట్? అంత కష్టం మనం భక్తిలో పడము. ఇప్పుడు మనకి భౌతిక జీవితంలో మనం చాలా కష్టపడితే మనకి చుక్కంత ఆనందం వస్తుంది కదా. అదే చుక్కంత ఆనందం దాని సముద్రం అంతా చేయాలి అని అంటే మన కష్టాన్ని ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి? రైట్? సో అంత కష్టము భక్తిలో ఉండదు. ఓకే, సో మనకి మనం ఎంత భౌతిక జీవితంలో కష్టపడుతున్నామో ఈవెన్ దానిలో సగం కష్టం పడినా, ఒకవేళ ప్రాపర్గా కంపేర్ చేసుకుంటే ఈవెన్ 10% కష్టపడినా సరే మనము ఇక్కడ సముద్రం అంత ఆనందం అనేది తీసుకోవచ్చు. కానీ మనకి అలవాటు లేదు కాబట్టి మనకి ఇక్కడ చాలా కష్టం అనిపిస్తుంది. మనము 3 గంటలు 4 గంటలు ఒకే చోట కూర్చొని మనకి నచ్చింది చూడగలుగుతాం, అంటే గలుగుతాం. కూర్చున్న కెపాసిటీ ఉంది, ఒక విషయం పైన ఫోకస్ చేసే కెపాసిటీ మనకి ఉంది. కానీ అది భక్తిలోకి వచ్చేసరికి మనకు అలవాటు లేదు కాబట్టి అరగంట క్లాస్ వినాలన్నా 2 గంటలు కూర్చొని జపం చేయాలన్నా మన వల్ల కాదు, కష్టం అనిపిస్తుంది. ఎస్ ఆర్ నో? రైట్? బట్ 2 గంటలు జపం చేయడం వల్ల ఏదైతే మనకి లాభం జరుగుతుందో అంత లాభం ఒకవేళ మనం భౌతికంగా కష్టపడి తెచ్చుకోవాలి అని అనుకుంటే దాదాపు 2 లక్షల గంటలు కూర్చోవాలి. ఓకే, సో అట్లా కంపేర్ చేసుకుంటే భక్తి ఈజీ. కానీ మనకు అలవాటు లేదు కాబట్టి 2 గంటలు కూడా ఏమనిపిస్తుందంటే కష్టం అనిపిస్తుంది అనమాట. సో భగవంతుడు ఇప్పుడు నెక్స్ట్ శ్లోకాలో చెప్తారు, రైట్? స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతోభయాత్. నువ్వు కొంచెం భక్తి చేసినా సరే ఫుల్ బెనిఫిట్ వస్తుందని చెప్తారు. అంటే నువ్వు మొత్తం జీవితాంతం కష్టపడినా రాని బెనిఫిట్ ఇక్కడ కొంచెం కష్టపడితేనే వస్తుంది. కానీ ఆ కొంచెం కష్టం కూడా నీకు చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకు? అలవాటు లేదు కాబట్టి. రైట్? మనము కొంచెం చేదుగా ఉండే మందు వేసుకోవడానికి చాలా చిరాకు పడతాము, దాన్ని అవాయిడ్ చేస్తాము. కానీ ఇంత మందు మన బాడీలో ఉండే రోగాన్ని తగ్గిస్తుంది. రైట్? అది కాకుండా మనకు నచ్చింది కేజీలు కేజీలు తిన్నా సరే రోగం తగ్గుతుందా? తగ్గదు. రైట్? సో నువ్వు ఎంతెంత కేజీల అన్నం తిన్నావో అంత కేజీ మందు తినమని చెప్పారనుకోండి, అప్పుడు మనకి కష్టం అని అనిపించవచ్చు. కానీ మనం ఎంత కేజీలు మనకి ఇష్టం వచ్చింది తిని రోగం తెచ్చుకున్నామో అది తగ్గించుకోవడానికి చిన్న మాత్రనే ఇస్తారు.
కానీ ఆ చిన్న మాత్ర కూడా కొంచెం చేదుగా ఉందని, నాకు వేసుకోవాలని లేదనేసి మనం ఏం చేస్తామంటే కష్టంగా ఫీల్ అవుతాం. బట్ యాక్చువల్‌గా కంపేర్ చేస్తే అంత కష్టం కాదు. ఓకే. కానీ మనకి కష్టం అనేది అనిపిస్తుంది. సో, అప్పుడే భక్తిలో ఎవరికైనా ఏదైనా చెయ్యాలంటే బాగా కష్టం ఎందుకు అనిపిస్తుందంటే అలవాటు లేదు కాబట్టి. యాక్చువల్‌గా కష్టం ఏం లేదు. ఈవెన్ మనం ఏకాదశి చేయాలంటే కూడా అనిపిస్తుంది కష్టం అనేసి. ఎందుకంటే అలవాటు లేదని. కానీ యాక్చువల్‌గా ఈ ఏకాదశి చేయడంలో కూడా మనకి ఫుల్ ఫెసిలిటీస్ ఉంటాయి. మనకి ఏకాదశి ఐటెమ్స్ కూడా చాలా ఉంటాయి. మరీ పస్తులు ఉండాల్సిన అవసరం లేదు. నిర్జలు చేయాల్సిన అవసరం లేదు. చేయగలిగితే దట్స్ వెల్ అండ్ గుడ్. అదర్‌వైజ్ ఆల్సో హ్యాపీగా కూడా ఏకాదశి అనేది చేయవచ్చు. సో, థింగ్ ఏంటంటే మన అండర్‌స్టాండింగ్ అనేది ప్రాపర్‌గా లేదు కాబట్టి మనకి కష్టం అనేది అనిపిస్తుందన్నమాట. సో, అందుకని నీకెప్పుడన్నా చదివారనుకోండి, ఓహ్! కృష్ణ చైతన్యంలో ఎంత కష్టమైనను భక్తులు చేస్తారు అనంటే చాలా కష్టం ఉంటదేమో అని అనుకుంటారు. బట్ యాక్చువల్‌గా మనం కష్టపడేనంత భౌతిక జీవితంలో అంత కష్టం ఉండనే ఉండదు. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఇంట్లోనే కూర్చొని క్లాస్ వింటున్నారు గదా! మీకు ఒకవేళ చెప్పారనుకోండి, ఆన్‌లైన్ క్లాస్ జాయిన్ అవ్వాలంటే మీరు మినిమమ్ 6 అవర్స్ నుంచి ఏమి తినకుండా ఉండాలి. క్లాస్ జరిగేటప్పుడు మీరు వాటర్ తాగొద్దు, కదలొద్దు, ఒంటి కాలు పైననే నిల్చోవాలి. ఇలా దండం పెట్టుకొని ఒంటి కాలు పైన నిల్చుకొనే వినాలి అని చెప్పారనుకోండి. అప్పుడు మీరు చెప్పొచ్చు, అబ్బా! క్లాసులు వినడం కష్టం అనేసి. రైట్? బుక్ చదవాలన్నా సరే మీరు కాళ్ళు పైకి తల కిందకి చేసి బుక్ ముందు పెట్టుకొని చదవాలి అనంటే మనం చెప్పొచ్చు, అబ్బా! బుక్కులు చదవడం అంటే కష్టం అనేసి. మనం కంఫర్టబుల్‌గా మన చైర్, మన సోఫా, మన ఫ్లోర్ పైన కూర్చొని బుక్ చదవమంటేనే మనకు నిద్రొస్తుంది. రైట్? లేదా దానికి కూడా మనకి టైం లేదని చెప్తాము. ఒకవేళ మనకి ఈ కండిషన్స్ చెప్పుంటే, మీరు కాళ్ళు పైకుండాలి, తల కిందకుండాలి, క్లాస్ వినాలంటే ఒంటి కాళ్ళ పైన తపస్సు చేయాలి అని అంటే, ఓకే. మనం చెప్పొచ్చు చాలా కష్టం అనేసి. సో, మనకి ఈజీది ఇచ్చినా సరే, మనం దాంట్లో కూడా కష్టం ఉందని చెప్తాం. ఇంకా నిజంగా కష్టం అని చెప్పితే ఇంకేమంటారు? ఇజంట్ ఇట్? మనలో ఎంతమంది అష్టాంగ యోగాకి రెడీగా ఉన్నారు చెప్పండి? అడవుల్లో వెళ్ళేసి, రైట్? జస్ట్ ఊపిరి ఒకసారి పీల్చుకుంటూ, ఎండాకులు అవి తింటూ. లేం గదా! సో, భగవంతుడు అది గాకుండా మనకి ఈజీ ప్రాసెస్ ఇచ్చినా సరే దానిలో గూడా మనకి ఊపిరాడదు. బాగా కష్టం ఉంది అని అంటారు. రైట్? సో, ప్రాబ్లమ్ ఏంటంటే మనకి అవగాహన లేదు. మనం ఏదైతే పొందాలని అనుకుంటున్నామో దాని కంపారిజన్‌లో ఎంత కష్టపడుతున్నాం అనే లెక్క మనకి రాదు. అవర్ మ్యాథ్స్ ఈస్ ఆల్‌వేస్ రాంగ్. రైట్? భౌతిక జీవితంలో మనము, మనకి ప్రభుపాదుల వారు గూడా చెప్తారు గదా! గాడిదలాగా కష్టపడతాము. ఓకే. కానీ వచ్చేది దుఃఖమే మళ్ళీ. మనం అనుకుంటాం ఇంత డబ్బొస్తుంది, ఇదొస్తుందనేసి. దాంతో పాటు ఎన్ని కష్టాలు తీసుకొస్తుంది అది అనేసి గూడా చూడట్లేదు మనం. కానీ దానికోసం ఎంత కష్టపడ్డానికైనా మనం చాలా ఉత్సాహం చూపిస్తాం. అదే భక్తిలో లాభం వస్తుంది, ఇలా చేయండి అనంటే మాత్రం మనం చాలా కష్టం ఫీల్ అయితామనమాట. సో, అవర్ మ్యాథ్స్ ఈస్ రాంగ్ దేర్ ఆల్సో, హియర్ ఆల్సో. అక్కడ ఎక్కువ కష్టపడి తక్కువ సుఖాన్ని తీసుకుంటున్నాము. ఇక్కడ ఎక్కువ సుఖం వస్తుంది, తక్కువనే కష్టపడాలన్నా సరే రివర్స్ అనిపిస్తుంది. రైట్? సో, కలియుగ జీవులు ఎలాంటి వాళ్ళంటే లేజీ అని అంటారనమాట. చాలా సోమరిపోతులనమాట. అదేంటి సోమరిపోతులైతే 14 గంటలు, 16 గంటలు పని చేస్తారా? ఎందుకలా అంటున్నారు అని అనుకుంటారు. సో, మనము స్పిరిచ్యువల్లీ సోమరిపోతులమనమాట. భౌతికంగా 18 గంటలు పని చేయమన్నా చేస్తాం మనం. రైట్? రూ. 1,00,000 సాలరీ ఇస్తే, 2,00,000 సాలరీ ఇస్తే మనము జీవితం ధారపోస్తాం కంపెనీకి. రైట్? కానీ అదే భగవంతుడికి 2 గంటలిచ్చి జపం చేయమంటే మాత్రం ప్రాణం పోతది మనది. ఇజంట్ ఇట్? సో, వి ఆర్ స్పిరిచ్యువల్లీ వెరీ లేజీ అన్నమాట. సో, అందుకనే మనకి భక్తి కష్టంగా అనిపిస్తుంది. సో, ఆ విధముగా జ్ఞాన సముపార్జన కొరకై ఇతర ప్రత్యేక ప్రయత్నములేవి చేయకుండానే అతనికి ముక్తి లభించుచున్నది. కృష్ణ చైతన్యం నందు కర్మ చేయుట మరియు ఫలాపేక్షతో కర్మ చేయుటకు ముఖ్యముగా తన కుటుంబం కొరకు గాని, భౌతిక సుఖము కొరకు గాని చేయబడు కర్మకు గొప్ప భేదము గలదు. గనుకనే బుద్ధియోగం అనగా మనము చేయు కర్మ యొక్క ఆధ్యాత్మిక గుణమై ఉన్నది. సో, మనం ఏం చేయాలంటే ఈ బుద్ధి యోగా అనేది, బుద్ధి యోగా అనంటే మన బుద్ధిని ఉపయోగించి కృష్ణతో కనెక్ట్ అవ్వడం అన్నమాట. సో, అలా చేస్తే ఏమవుతుంది అనంటే మనకు అల్టిమేట్ బెనిఫిట్ ఏదైతే ఉందో అది మనకి దొరుకుతుందన్నమాట. మనం ఎంత భౌతికంగా కష్టపడినా సరే రుణాలు తీర్చుకోలేము. కష్టాల నుంచి బయటపడలేము. రైట్? ఈరోజు మనం ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నాం గదా! సో, ఎలక్ట్రిసిటీ బిల్ ఎందుకు కడుతున్నామంటే ఇంట్లో లైట్స్ కావాలనేసి, ఫ్యాన్ తిరగాలనేసి. బట్ యాక్చువల్‌గా చలికాలంలో మనం ఫ్యాన్ ఎక్కువ యేసుకుంటామా? నో ప్రభు. తెలియదు. నో. రైట్? నో. అలాగే ఎండాకాలంలో మనం ఫ్యాన్ యేసి బట్టలు ఆరేయాల్సిన అవసరం ఉందా?
లేదు ప్రభుజీ. అదే అంటున్నా. లేదు. అలా ఉతికి అలా ఆరేస్తే మనిషి ఆరిపోతాడు. బట్టలదేముందిలే ఎండాకాలంకి. రైట్? సో, ఎప్పుడైతే మనం వర్షాకాలంలో బట్టలు ఆరకపోతే ఫ్యాన్ ఏస్తామో దానికి బిల్ కడతామా లేదా? కడతాం ప్రభుజీ. రైట్? ఎప్పుడైతే మనకి బాగా వేడిగా ఉందనేసి చల్లగా ఉండడానికి ఏసీలు, ఫ్యాన్లు ఏదైతే ఆన్ చేస్తామో దానికి మనం బిల్ కడతామా లేదా? కడతాం ప్రభుజీ. సో, ఇది మనకి తెలుస్తుంది. కానీ, అరే! నేను ఎన్ని సార్లు ఫ్యాన్ లేకపోయినా బయట చల్లగాలి వీస్తుంది అనేసి నేను రిలాక్స్ అయ్యాను. నేను ఫ్యాన్ ఏయకపోయినా బట్టలు ఎంచక్కగా ఆరిపోతున్నాయి. మరి దీనికోసమైతే నేనేం బిల్ కట్టట్లేదు గదా! దీనికి కూడా ఏదో బిల్ ఉండుంటుంది అని మనం ఆలోచించం. శాస్త్రాలు చదివితేనే తెలుస్తుంది. సూర్యుడిచ్చే సూర్యరశ్మికి గూడా బిల్ జనరేట్ అవుతది. దాన్నే కర్మ అంటారు. రుణం అంటారు. మనం ఏదైతే గాలి పీలుస్తున్నామో, నీళ్లు తీసుకుంటున్నామో వీటన్నిటికి బిల్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. ఆ బిల్స్ అన్ని మనం క్లియర్ చేస్తేనే జన్మమృత్యు జరావ్యాధి నుంచి బయటపడతాం. కానీ ఇందులో ఉండే ట్రాప్ ఏంటంటే ఆ బిల్ కట్టడానికి మనం వెళ్ళినా సరే బిల్ జనరేట్ అవుతది. రైట్? సూర్యుడిచ్చిన రుణాన్ని కట్టడానికి ఇంకో జన్మ తీసుకుంటే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ రుణం అనేది పెరుగుతూనే ఉంటుంది. రైట్? ఎలాగైతే మన నీడని పట్టుకోవడానికి ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ ఉంటామో, నీడ ఏమవుతుంది? ముందుకెళ్తూనే ఉంటుంది గానీ మన చేతికి రాదు. సో, సిమిలర్‌లీ ఈ రుణాలు ఏదైతే ఉన్నాయో, కేవలం మనం కృష్ణ భక్తి చేస్తేనే క్లియర్ అవుతాయి. మిగతా ఎప్పటికీ క్లియర్ అవ్వవు. రైట్? సో, అండ్ కృష్ణ భక్తి చేస్తున్నప్పుడు ఏమవుతుంది అనంటే, మనము ఎంత రుణం తీసుకున్నామో అంత కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ కృష్ణ పేరు చెప్తే చాలు. ఓహ్! మీరు కృష్ణ తాలూకా అనేసి బిల్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. రైట్? సో, ఈజీయా కాదా చెప్పండి? ఈజీ ప్రభుజీ. కానీ రైట్. సో చాలా వండర్ఫుల్ విషయం తెలిసింది ప్రభుజీ ఈరోజు. ఇన్ని క్లాసెస్ ఉన్నాయని ఇలా సో, రుణపడతామని ఇప్పుడే తెలిసింది ప్రభుజీ. ఇక చాలా రుణం ఉంటుంది. ఆ రుణం తీరాలి అనంటే మనకి కృష్ణ భక్తి ఒక్కటే దారి. యాక్చువల్‌గా మీరు రోజు జపం చేస్తున్నారు గదా! ఒక్కొక్కసారి హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ఒక్కొక్క మంత్రానికి మీరు ఎన్ని లెక్కలు క్లియర్ అయితున్నాయో మనకి కనబడట్లేదు. కాబట్టే మనకంత ఎంకరేజ్‌మెంట్ కనిపిచ్చదు. ఇప్పుడు మనమేమనుకుంటామంటే భక్తి వల్ల నాకు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ తీరిందా? హెల్త్ ప్రాబ్లమ్ తీరిందా? నా వాళ్ళు బాగున్నారా? నేను అనుకున్నయి జరుగుతున్నాయా? నాకు మంచిగా అనిపిస్తుందా లేదా? ఇక్కడే ఆగిపోతున్నామనమాట. కానీ యాక్చువల్‌గా మనం ఎక్స్‌పీరియన్స్ చేయలేనివి గూడా చాలా లెక్కలు క్లియర్ అవుతూ ఉంటాయి. మనకవి కనబడట్లేదు గాబట్టి ఎంకరేజ్‌మెంట్ రాట్లేదు. ఒక్కసారి శ్రద్ధగా మనము ఆలోచించామనుకోండి, దెన్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఆలోచించి మనం మంచిగా మెడిటేట్ చేశామనుకోండి, అప్పుడు అర్థమైతుంది. నేను ఈరోజు మంచిగా ఫీల్ అవ్వకపోయినా సరే, ఇది నాకు చాలా లోన్స్, చాలా రుణాలు ఆల్రెడీ క్లియర్ చేసేస్తుంది. సో, ఐ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ఇట్. అండ్ ఐ షుడ్ నాట్ స్టాప్ బికాజ్ ఐ యామ్ నాట్ గెట్టింగ్ ద ఫీలింగ్. కొందరు అంటారనమాట, నేను చాంటింగ్ చేయడానికి ఫీల్ రావట్లేదు కాబట్టి చేయట్లేదు. ఫీల్‌ది పక్కన పెట్టు, ఎన్నో రుణాలు తీరిపోతున్నాయి గదా! రైట్? సో, నువ్వు చాంటింగ్ చేస్తూ ముందుకెళ్ళు. ఫీలింగ్ వచ్చినా రాకపోయినా సరే ముందుకెళ్తూ పోతే ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్ అనమాట. రైట్? మనం ఎప్పుడైతే మందులు తీసుకుంటామో మీకు బాగా బాడీ పెయిన్స్ ఉన్నాయి. ఓకే. చాలా అసలు లేవలేకపోతున్నారు. అప్పుడు మీరు మందులేసుకున్నారనుకోండి, ఫస్ట్ 2, 3 డేస్ మీకు తేడానే కనిపించదు. ఎందుకంటే ఎంత బాడీ పెయిన్ ఉందంటే అది తగ్గిందా లేదా అనేది మనకి లెక్క అర్థం కాదు. రైట్? కానీ మందు వేసుకున్న ప్రతిసారి ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటుంది. రైట్? సో, టు ఎక్స్‌పీరియన్స్ థట్ వి ఆర్ ఇంప్రూవింగ్ ఇట్ టేక్స్ టైమ్. బట్ ఇట్ డజంట్ మీన్ థట్ వి ఆర్ నాట్ ఇంప్రూవింగ్. అంటే ఆ పెరుగుదల, ఆ మెరుగుదల అనుభూతి కలగకపోవచ్చు. బట్ ఇట్ డజంట్ మీన్ థట్ జరగట్లేదని కాదు. ఓకే. సో, ఇప్పుడు మనము ఎప్పుడన్నా నల్లా అలా ఆన్ చేసేసి బకెట్ వదిలేసి మనం వేరే పనిలో ఉంటాము. సో, మనకు అనుభూతి ఉంటదా? ఆ బకెట్ నిండుతుందనేది? ఉండదు. ఎందుకంటే వి ఆర్ బిజీ సమ్‌వేర్ ఎల్స్. హార్ట్‌లో ఉన్నప్పుడు ఉండదు ప్రభుజీ. ఉండదు. రైట్? సో, సడెన్‌గా మనకు గుర్తుకొస్తది. అరే! నల్లా ఆన్ చేశాను అని ఎళ్ళేసరికి బకెట్ ఆల్రెడీ ఓవర్‌ఫ్లో అయితూ ఉంటది. రైట్? యెస్. అలాగే మనం పాలు వేడి చేయడానికి పెడుతున్నప్పుడు మేబీ ఫోనొచ్చిందనో, ఏదో పనుందనో బయటికెళ్తాము. కానీ మనం వెళ్ళినప్పుడు ఆ పాలు వేడెక్కుతున్నాయి, పొంగుతున్నాయి అనుభూతి ఉండదు. కానీ పొంగుతున్నాయా లేదా? రైట్? పొంగుతాయి. సిమిలర్‌లీ మనం చాంటింగ్ చేసేటప్పుడు ఆల్రెడీ జరుగుతుంది. ఆ రియాక్షన్ అనేది పోతుంది. ఇంప్రూవ్‌మెంట్ అనేది జరుగుతుంది. కానీ మన ఫోకస్ అంతా దేనిపైన ఉంది?
నాకు హెల్త్ బాగయిందా, నాకు ఫైనాన్సెస్ బాగయ్యాయా, జాబ్ వచ్చిందా, పిల్లలకి పెళ్లి జరిగిందా, వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయిందా, ఫోకస్ అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ జరిగే ఇంప్రూవ్మెంట్ అనుభూతి లేదు. కానీ భౌతిక ఎప్పుడైతే ఫోకస్ కోరికలు. అటు నుంచి తీసేసి ఇటు పెడతారో అప్పుడు మీకు అర్థమవుతుంది ఎస్ ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ అనేసి, రైట్? సో కృష్ణ భక్తి వర్క్స్ ఫ్రమ్ ద డే వన్, బట్ వీ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ ఇంప్రూవ్మెంట్ మేబీ ఆఫ్టర్ సో మెనీ డేస్, అంటే రైట్? ప్రభుజీ ఇక్కడ మనం చాంటింగ్ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండదుగా ప్రభుజీ, అయినా కానీ అది పనిచేస్తుంది. కాన్సన్ట్రేషన్ పెడితే ఫాస్ట్గా పనిచేస్తుంది. ఇప్పుడు సార్ మనకి కృష్ణ మందులు ఇస్తారు కదా, సారీ, కృష్ణ డాక్టర్ మందులు ఇచ్చినప్పుడు డైట్ చెప్తారు. చాలాసార్లు మందులు సరిగ్గా వేసుకోము, మనము సరిగ్గా టైంకి వేసుకోము, సరిగ్గా డైట్ ఫాలో అవ్వం కాబట్టి కోర్స్ అనేది ఎక్కువ అవుతుంది, అంటే ఎక్కువ రోజులు పడుతుంది ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఇంప్రూవ్మెంట్. కానీ డాక్టర్ చెప్పింది చెప్పినట్టు మనం ఫాలో అయ్యామనుకోండి తొందరగా రిజల్ట్ చూడొచ్చు. సో మనకి ఆచార్యులు ఏం చెప్తారు, అటెంటివ్ చాంటింగ్ చేయండి, ఫోకస్ చేయండి, కాన్సన్ట్రేట్ చేసి చాంటింగ్ చేయండి అని అంటాం. మనం అది చేయలేకపోతున్నాం కాబట్టి కొంచెమే బెనిఫిట్ వస్తుంది, ఆ కొంచెం బెనిఫిట్కి ఎక్స్పీరియన్స్ తెలియట్లేదు కానీ బెనిఫిట్ జరుగుతుంది. అదే వాళ్ళు చెప్పినట్టు అటెంటివ్గా చేసామనుకోండి ఎక్స్పీరియన్స్ డే 1 నుంచే స్టార్ట్ అవుతుంది. ఎస్ సార్. సార్ ప్రభుజీ సార్ ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మాధవి. అదే భౌతిక కోరికలు గురించి కదా కాదు కదా గురుజీ మనం చేసేది ఈ కృష్ణ మ్మ్. కాన్షియస్ లో. మనకు మ్మ్. ముక్తి గురించి గత మ్మ్. జన్మలు చేయరానివి చేసినవి అన్ని ముక్తి మ్మ్. గురించి కదా ప్రభుజీ, భౌతిక కోరికల గురించి కాదు కదా. మ్మ్. అది అదే భౌతిక కోరికలు కాదు, మనకు ముక్తి కావాలనే కదా మనం కృష్ణ కాన్షియస్ లో ఉండి మనము చాంటింగ్ చేస్తాము. మళ్ళీ అది ఇది Yes. చాలా మంది అనుకుంటారు మన కోరికలు కాదు, మనకు ముక్తి కావాలి. కోరికలు ఇవ్వాలా ఇవ్వద్దా భగవంతునికి తెలుసు, కానీ మనం మెయిన్ గా చేసేది మన ముక్తి గురించి కదా ప్రభుజీ. అది నాకు ఒక మ్మ్. డౌట్ ఉంది. భౌతిక మా కోరికలు కాదు కదా. యాక్చువల్గా భౌతిక కోరికలు కాదు, ముక్తి కాదు, మనము ఉమ్, కృష్ణ ప్రేమ కోసం చేస్తాం. ద హైయెస్ట్ ఓకే. బెనిఫిట్ ఆఫ్ భక్తి ఈస్ కృష్ణ ప్రేమ. ఆ, బై ద వే కోరికలు కొన్ని తీరుతాయి, ముక్తి కూడా దొరుకుతుంది, బట్ అల్టిమేట్గా బెనిఫిట్ ఏదైతే మనం కావాలో భక్తిలో అది కృష్ణ ప్రేమ అన్నమాట. కానీ ఆ కృష్ణ ప్రేమ కావాలి అని మనం అనుకోవడము, దానిపైననే మన ఆలోచన పెట్టడం అనేది 24/7 జరగాలి అంటే కూడా కొన్ని రోజులు పడుతుంది. సి yes. మనము బుక్స్లో చదువుతాము అల్టిమేట్ గోల్ ఏంటంటే కృష్ణ ప్రాప్తి జరగాలి, కృష్ణ ప్రేమ దొరకాలి అనేసి. కానీ బుక్ మూసేసిన తర్వాత భక్తి చేసేటప్పుడు మాత్రం మనకు భౌతిక కోరికలే ఉంటాయి. అదే ఆ భౌతిక కోరిక లేకుండా ఉండాలి కదా ప్రభుజీ, అది కదా కృష్ణ మ్మ్. కాన్షియస్. అదేది నేను చెప్తున్నాను, అంటే అది కరెక్టా లేదా ఆ పాయింట్ అనేది. భౌతిక కోరికలు లేకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ కృష్ణ అనే కోరిక స్టార్ట్ అవ్వాలి, స్టార్ట్ అప్పుడే అవ్వాలి. మెల్లిమెల్లిగా భౌతిక కోరికలు ఉమ్, అనేది తగ్గుతాయి, రైట్? సో ఆ, ఒకవేళ ఎవరన్నా ఏదన్నా అంటే మీకు బాధేస్తుంది అనుకోండి, ఉమ్, మీరు కృష్ణ కాన్షియస్నెస్లో లేరు, కృష్ణ ప్రేమ కోసం మీరు పాటు పడట్లేదు, మీరు ఇంకా మీ కాన్షియస్నెస్లోనే ఉన్నట్టు. కృష్ణ ఓకే. కాన్షియస్నెస్లో ఉన్నాము, కృష్ణ ప్రేమ కావాలని మాత్రమే ఉన్నాం అనుకోండి, ఉమ్, ఎవరేమన్నా మనకేమనిపించదు, ఓకే ఓకే గురూజీ. రైట్? అంటే సో మీకు మీరు అనుకున్నది ఏదైనా జరగలేదు అనుకోండి, ఈవెన్ భక్తిలో కూడా మీరు అనుకున్నది జరగకపోయినా మీకు బాధ వేయదు, మీరు జస్ట్ ఆలోచిస్తారు హౌ కెన్ ఐ డూ ఇట్ బెటర్, ఐఎమ్ రైట్? ట్రయింగ్. కోరికలు లేకుండా కోరికలు ఉండకూడదు, అదే కదా అసలైన భక్తి అనేది నాకు అర్థమైంది. అది కోరికలు అదే మనకి అంటున్నాను. ఇవ్వాలా ఇవ్వద్దా మన గాడ్కి తెలుసు కదా, మన అర్థం ఫాదర్ కి తెలుసు కదా, చేసుకో. కృష్ణ ఫాదర్ కి. మనకి ఇవ్వద్దా, మనం అడిగేంత శక్తి మనకు లేదు. ఇవ్వాలా ఇవ్వద్దా మనం కృష్ణ దగ్గరకు వచ్చినప్పుడు అతను ఏమి ఇస్తారో అది మనకు మంచికే ఇస్తారు, మనము దాన్ని అడగొద్దు కదా. అది కదా మనము కృష్ణ భక్తి చేయడము. అదే. సో అదే మీరు అదే ఏం కదా. చెప్పాలనుకుంటున్నారు, మీరేం అది అడగాలనుకుంటున్నారు, నాకు కరెక్టా అర్థం రాంగ్? కావట్లేదు. అదే కరెక్ట్ కదా. కోరికలు కోరొద్దు అనేది తెలుసుకోవాలని చెప్తున్నాను ప్రభుజీ. కృష్ణ కాన్షియస్ అంటే కోరికలు కాదు, మన మనసు కృష్ణకి పెట్టి ఐక్యం కావాలని కోరిక ఉండాలి, అంతే చెప్తున్నాను నేను. కోరికలు ఆ చిన్న చిన్న అల్ప కోరికల గురించి కాదు భగవంతుడు ఉండేది అనేది చెప్పాలనుకుంటున్నాను ప్రభుజీ. మనం ఎవరికి చెప్పాలనుకుంటున్నారు? నేను నా ఆత్మకు చెప్పాలనుకుంటున్నాను, కోరికల వైపుకి పోవద్దు, ఆత్మ అనేది దేవునిలో కలపాలని చెప్తున్నాను నేను.
అదే కదా ఇందాక చెప్పింది నేను. కలపొద్దు అనేసి, కలవడం అనేది మోహం అనేసి. ఎస్ ప్రభుజీ. సో ఇక్కడ మనం భగవంతుడిలో ఐక్యం అవ్వడం అనే కాన్సెప్ట్ గురించి కన్ఫ్యూజన్స్ ఉంటాయి కాబట్టి మనము భగవంతుణ్ణి ప్రాప్తం చేసుకోవాలి. ఎప్పుడు భగవంతుని సేవలో ఉండాలి, భగవత్ ప్రేమను పొందాలి. మీరు చెప్పారు, చెప్పిన దాంట్లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయన్నమాట. నేను నా ఏది ఆత్మకి చెప్పుకోవాలి అని అన్నారు కదా. ఆ సో నేను నా ఆత్మకి చెప్పుకోవాలి అని అంటే మీరు ఆత్మ వేరని అనుకుంటున్నారు. అంటే మనం భక్తిలో ఉన్నప్పుడు ఆత్మ శరీరం ఒకటి ఉంటది. మామూలుగా జనరల్ గా వచ్చినప్పుడు మళ్ళీ డైవర్ట్ అవుతుంటది కదా. అది కాన్సన్ట్రేషన్ కోసం మనము సో చెప్తున్నాను. వర్డింగ్స్, ఈ సెంటెన్సెస్ క్లియర్గా ఉండాలి. ఏంటంటే నేను నా ఆత్మకి చెప్పుకోవాలి కాదు, నేను నాకు చెప్పుకోవాలి. ఓకే. నేను నా ఆత్మకి చెప్పుకోవాలంటే మీరు శరీరం అని అనుకుంటున్నారు. శరీరం కాదు, ఆత్మ. ఆత్మ కాబట్టి నేను నాకు చెప్పుకోవాలి. నేను నా ఆత్మకి చెప్పుకోవాలనే సెంటెన్స్ రాదు, నేను నాకు చెప్పుకోవాలి అనే సెంటెన్స్ వస్తుంది. అర్థమైందా? ఓకే ఓకే, అర్థమైంది. యా. సో ఆ సెంటెన్సెస్ వల్ల ఏమవుతుంది అని అంటే, see whatever sentences you speak that you will hear, ఎస్ and ఎస్ if you are speaking wrong you will hear wrong, then you will again speak wrong. ఓకే Okay. ఓకే. Okay, సో ఇలా 2.38 అండ్ 2.39 రేపటి నుంచి మీరు 2.40 అనేది కంటిన్యూ అవ్వచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీథింగ్ ప్లీజ్ లెట్ మీ నో. Yes, anyone has any questions? హరే కృష్ణ ప్రభుజీ. Yes, మాతాజీ. ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తే నాకు తెలుస్తుంది మీరు ఎవరు. ఓకే ఓకే ప్రభుజీ. ఎస్ మాతాజీ, చెప్పండి మాతాజీ. ప్రభుజీ ఇక్కడ ఒక డౌట్, అంటే ఆల్రెడీ భక్తి సాధన చేస్తున్నాం ప్రభుజీ. భక్తి భగవంతుడి సేవ అంటే కొంచెం స్టార్టింగ్ అందరికి అర్థమయ్యేటలో 4 పాయింట్ చెప్పండి ప్రభుజీ. అంటే మనం 4 నియమాలు 16 మాలు చెప్పము, ప్రసాదం ఇవి చేస్తే భక్తి అయిపోతుందా ప్రభుజీ? 16 మాలలు చేస్తూ 4 నియమాలు పాటిస్తూ ఉంటే భగవద్భక్తి అయిపోతుంది యాక్చువల్లీ. అంటే మనం మరి శుద్ధం కావాలిగా ప్రభుజీ. కొన్ని ఆశయ ద్వేషాలు ఇవి కూడా భక్తి చేస్తూ కూడా కొందరిలో ఉంటుంటాయి. అవి మీరు యాక్చువల్గా 16 మాలల్లాగా చేస్తే అవి ఆటోమేటిక్గా అయిపోతాయి. ఓకే. కానీ మనం 16 మాలల్లాగా చెయ్యము. యాక్చువల్గా మనము చేసిన 1728 టైమ్స్లో ఎన్ని మాలలు నిజంగానే మనం అటెంటివ్గా చేసామో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మేబీ 16లో 1-2 అటెంటివ్గా అవుతాయి. అంటే ఒక మాలలో 2 మంత్రాలు, ఇంకో మాలలో 4 మంత్రాలు, అట్లా కలిపితే 1728లో మహా అయితే 108 మంత్రాసే ప్రాపర్గా వెళ్తాయి. మిగతా అన్ని ఏ ఆలోచనల్లో ఎక్కడ వెళ్ళాయో తెలియదు. కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేస్తారా, మీరు ఏదో ఆలోచనలో ఉంటారో మాల అయిపోతుంది. ప్రభుజీ అట్లా చాలా జరిగింది. సో 16 మాలలు చేస్తే గోలోకి వెళ్ళిపోతాం, కానీ 16 లాగా చేయాలి. ఓకే. సో ఒక బుక్ ఉంటుంది, సింపుల్ ఫర్ ద సింపుల్ అనేసి. ఒక మాతాజీ లైఫ్ మీద ఆధారపడి ఉంది ఆ బుక్ ఉంది. సో ఆ మాతాజీ గోలోక్కి వెళ్ళి తర్వాత తన హస్బెండ్, నేను బుక్ చదవలేదు, ఉంది అది, బట్ నేను కొంచెం విన్నాను. సో తనకి చెప్తుంది ఏంటంటే, మనము సింపుల్గా ప్రభుపాదులు వారు ఏం చెప్పారో, ఈ 16 మాలలు 4 నియమాలు, ఈ ఏబిసిడి ఏదైతే చెప్పారో ఇది చేస్తే మనం గోలోక్కి వెళ్ళిపోతాము. పెద్ద పెద్ద సేవలు చేసినా చెయ్యకపోయినా, రైట్? కొన్నిసార్లు మనకి అపోహ ఉంటుందన్నమాట, పెద్ద పెద్ద సేవలు చేస్తేనే, పెద్దగా ఏదైనా చేస్తేనే గోలోక్కి వెళ్తామనేసి. లేదు, సింపుల్గా ప్రభుపాదులు వారు చెప్పింది చేసుకుంటూ పోతే కూడా మనం గోలోక్కి వెళ్తాము, వైకుంఠానికి వెళ్తాము. దర్ ఇస్ నో డౌట్. కానీ ఆ సింపుల్ వే శ్రద్ధగా చేయాలి. బాగుంది ప్రభుజీ. చాలా చాలా చెప్తుంటారు, మళ్ళీ వస్తుంటే భక్తులు కూడా ఇది చేయాలి అది చేయాలి చాలా చాలా చెప్తుండేసరికి అది ఏమైంది మంచిదంటే, ఇదంతా చేయడం చాలా కష్టంగా మనం ఒక్కొక్కసారి అనిపిస్తుంది ప్రభుజీ, ఎందుకు వచ్చాము ఇందులోకి,
అని ఆ, ఒక్కొక్కసారి ఇవన్నీ విన్నప్పుడు అనిపిస్తుంటది. అని అందుకే డౌట్ ఉంది. అసలు ఇట్లా చేయడం మనం ఇంతవరకైనా చేయొచ్చా? భక్తి వస్తుందా? అనేది చేయొచ్చు. నాకు డౌట్ ఉంది. యా యాక్చువల్గా పెద్ద పెద్ద చేసేవాళ్ళు కూడా పెద్దవాళ్ళని మనము అలా బల్లగుద్ది అనుకోవద్దు. కొన్నిసార్లు పెద్ద పెద్ద సేవలు చేసేటప్పుడు ఏమవుతుందో తెలుసా? బేసిక్స్ మర్చిపోతాం మనం. Yes, ప్రభుజీ. రైట్. కొన్నిసార్లు మనము ఒక ప్రెసిడెంట్ అయ్యాక లేదా ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాక పెద్ద పెద్ద సేవలు చేస్తున్నప్పుడు జనాలకి బాగా కనబడతాం మనం. అప్పుడు Yes. జనాలు కూడా మనల్ని చాలా హై పొజిషన్లో ఉన్నారని అనుకుంటారు. కానీ అది చేసేటప్పుడు ఒకవేళ కాన్షియస్నెస్ నేను చేస్తున్నానని ఉందనుకోండి, దెన్ బేసిక్స్ రాంగ్ అయినట్టే కదా. Yes. సో మనం ఎదిగే కొద్దీ ఐఎమ్ నాట్ ద డూవర్. సో ఐఎమ్ నాట్ ద డూవర్. కృష్ణస్ మర్సీ ఇస్ మేకింగ్ దిస్ హ్యాపెన్. గురు కృప వల్ల, వైష్ణవుల కృప వల్ల, కృష్ణ కృప వల్ల ఇది జరుగుతుంది అనే కాన్షియస్నెస్ పెరిగింది అనుకోండి, దెన్ మనం చిన్న సేవ చేసినా పెద్ద సేవ చేసినా మనం ఎదుగుతున్నట్టే. కానీ మనం పెద్ద సేవ చేసేటప్పుడు మనమే చేస్తున్నామని అనుకున్నాం అనుకోండి, పెద్ద సేవ చేస్తున్నాము కానీ మనం పెద్దగా అవ్వట్లేదు అనమాట. సో అందుకనే వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ నాట్ ద సైజ్ ఆఫ్ ద సర్వీస్, ద మూడ్ ఆఫ్ ద సర్వీస్. ఓకే. ఓకే. సో ఓకే ప్రభుజీ. చాలా చెప్పండి. చెప్తూ ఉంటారు, కాకపోతే మీరు ఏదైతే మీకు డైజెస్ట్ అవుతుందో దాన్ని బట్టి మెల్లమెల్లగా ముందుకెళ్ళండి. మనకి ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ చాలా ఫ్రీ అయిపోయాయి కాబట్టి బోలెడు క్లాసులు విని బోలెడు విషయాలు తెలుసుకుంటాము. కొన్నిసార్లు ఏమవుతుందనంటే మనం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కట్టిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ని మర్చిపోతాం. రైట్. Yes, ప్రభుజీ. సో వీ షుడ్ ఫోకస్ ఆన్ ద బేసిక్స్. ఆ బేసిక్స్తో పట్టుకొనే అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలి. అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళినప్పుడు బేసిక్ వదిలేస్తే కాదు. మొన్నోసారి క్లాస్లో అడిగాను, మనందరికీ 4 డిఫెక్ట్స్ ఉంటాయి, అవి ఏంటి అని చెప్పంటే ఒక్కళ్ళు కూడా చెప్పలే. రైట్. సో 4 డిఫెక్ట్స్ అనేది బేసిక్ క్లాస్లో నేర్చుకుంటాం మనం. Yes. చెప్పండి, మీలో ఎంతమందికి తెలుసు 4 డిఫెక్ట్స్ ఏంటో? ఎస్ స్వప్న అండ్ రాజ్ ప్రభు. జన్మ మృత్యు జతాలు. కాదు ప్రభుజీ. Imperfect senses. చీటింగ్ ప్రభుజీ ప్రొపెన్సిటీ, హరే కృష్ణ. చెప్పచ్చా ప్రభుజీ? దట్ ఈస్ 4 అల్టిమేట్ ప్రాబ్లమ్స్. 4 Hmm. డిఫెక్ట్స్ కాదు మీరు చెప్పింది. హరే కృష్ణ ప్రభుజీ చెప్పచ్చా? చీటింగ్ ప్రొపెన్సిటీ. ఆ, చెప్పండి. ఇంపెర్ఫెక్ట్ సెన్సెస్ ఫస్ట్, మ్మ్. మ్మ్. అండ్ వాటి ద్వారా మనం ఒక ఇల్యూషన్ లో ఉంటాము. మ్మ్. ఆ ఇల్యూషన్ లో ఉండి తప్పులు చేస్తూ ఉంటాము. అండ్ ఆ మ్మ్. తప్పుల్ని సరైన చెప్పుకోవడానికి చీటింగ్ చేస్తూ ఉంటాం. చీటింగ్ చేస్తుంటాం. రైట్. ఇంపర్ఫెక్ట్ సెన్సెస్, ఇల్యూజన్, ఇల్యూషన్ మిస్టేక్స్ అండ్ అండ్ చీటింగ్ చీటింగ్ టెండెన్సీ. టెండెన్సీ. ఓకే. సో అపూర్ణ ఇంద్రియాలు, భ్రమలో ఉంటాము, తప్పులు చేస్తూ ఉంటాము, చేసిన తప్పుల్ని కవర్ చేయడానికి ఏదో ఒకటి అబద్ధాలు మోసాలు చేస్తూ ఉంటాము. ఇవి 4 డిఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. మీరు చెప్పింది ఏంటంటే జన్మ మృత్యు జరావ్యాధి 4 అల్టిమేట్ ప్రాబ్లమ్స్. Hmm. ఓకే. 4 పురుషార్థాలు ఏంటి చెప్పండి? ధర్మార్థ కామ మోక్షం. ఆ, ధర్మార్థ ధర్మ కామ అర్థ మోక్ష. కామ మోక్షాలు. ఓకే. పంచమ పురుషార్థం చెప్పండి. పంచమ పురుషార్థాలు వాయు, తెలీదా? భగవంతుని తెలుసుకోవడం. కృష్ణ ప్రేమ. ఎస్, భగవంతుని తెలుసుకోవడం. తెలుసుకోవడం కాదు, కృష్ణ ప్రేమ. ప్రేమ. ఎస్. కృష్ణ ప్రేమని పంచమ పురుషార్థం అంటాము. ఓకే. సో బేసిక్స్ అనేది స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. బేసిక్స్ స్ట్రాంగ్ ఉంటే ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీ వాళ్ళు, మీ రిలేటివ్స్ లేదా మీ చుట్టూ ఉండే వాళ్ళు ఎప్పుడన్నా మిమ్మల్ని తప్పు పట్టారనుకోండి, మీరు ఫీల్ అయ్యారనుకోండి, అంటే మీకు ఈ 4 డిఫెక్ట్స్ తెలియదు అన్నట్టు. ఎలా చెప్పండి? తెలిస్తే పడుతున్నట్టు. సి ఆల్రెడీ మనకు తెలుసు మనిషికి ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ ఉంటాయి, భ్రమలో ఉంటాడు, తప్పులు చేస్తూ ఉంటాడు, తప్పులు చేసిన దానికి కవరప్ చేస్తూ ఉంటాడు. సో ప్రతిసారి మనల్ని ఎవరన్నా ఒక మాట అంటే అది ఖచ్చితంగా నిజం అవ్వాల్సిన అవసరం లేదు కదా. లేదు. రైట్. మనం బాధ ఎప్పుడు పడతాం తెలుసా? వాళ్ళు అన్నది నిజమని మనం నమ్మినప్పుడు.
వాళ్ళు నమ్మేటట్టు అట్లా కొట్టి కొట్టి చెప్పినప్పుడు మనం ఎమోషనల్ ఫీల్ అవుతాము. కొంచెం కాన్సన్ట్రేట్ ఉంటే మనం కాన్ఫిడెంట్ ఉంటాం అప్పుడు. అది. సో, వాళ్ళు కొట్టి కొట్టి గట్టిగా చెప్తున్నప్పుడు మనం ఫీల్ అయ్యామనంటే వాళ్ళ వాయిస్ ఎక్కువుంది. మన కాన్సెప్ట్ వీక్ ఉంది. రైట్? సో, Yes. రీసెంట్‌గా ఒక కన్వర్జేషన్ జరిగినప్పుడు ఒక మాతాజీ ఏడ్చారనమాట నేను చెప్పినందుకు కొన్ని విషయాలు. సో, నేను అన్నాను, ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ అయితే మీరు కరెక్ట్ చేసుకోండి. ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ కాదు అని అంటే మీరు ఏడవలసిన అవసరం లేదు. అవునా కదా? అవును ప్రభుజీ, కరెక్ట్. సో, ఇందులో ఏడ్చి లాభం ఏముంది? మీరు అన్నారు నాకు ఏదన్నా గైడెన్స్ ఉంటే ఇవ్వండి, ఏదన్నా కరెక్ట్ చేసేది ఉంటే నాకు చెప్పండి అని అన్నా. నేను చెప్పినప్పుడు మీకు ఏడుపు వచ్చేస్తుంది అని అంటే ఏం హర్ట్ అయింది అక్కడ? సిల్లీ థింగ్. రైట్? సమ్వేర్ మీకు ఈగో హర్ట్ అయింది. అండ్ ఆ ఈగోలో మీరు ఒక విషయం ఏం మర్చిపోయారంటే నాకు మంచిదైతే నేను ఫాలో అవుతాను, నేను చేసింది తప్పైతే నేను కరెక్ట్ చేసుకుంటాను. లేదు, నేను ఆల్రెడీ కరెక్ట్గానే ఉన్నాను, ఆయన చెప్పేది తప్పు అని అనిపిస్తే నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేదా ఇగ్నోర్ చేయాలి. బట్ ఎక్కడ కూడా ఏడ్చే అవసరం లేదు కదా. ఎస్ ప్రభుజీ. రైట్? సో ఆ ఏడవడము బాధపడడం ఎప్పుడు అవుతుంది అని అంటే ఈ 4 డిఫెక్ట్స్ మనలో ఉన్నాయని మనం మర్చిపోతాము, ఎదుటోళ్ళలో ఉన్నాయని మర్చిపోతాము. 4 డిఫెక్ట్స్ నాలో ఉన్నాయి కాబట్టి ఎదుటోళ్ళు ఏదైనా చెప్తే ఏం చేస్తాను, కరెక్టే కదా, నేను కూడా భ్రమలో ఉంటాను, నా అపూర్ణ ఇంద్రియాలు కాబట్టి మేబీ తను చెప్పేది రైట్ అయి ఉండొచ్చు. రైట్? లేదు, మీకు క్లారిటీ ఉంది, గురు సాధు శాస్త్రాల ప్రకారం మీరు ప్రాపర్గానే ఉన్నారు అన్నప్పుడు కరెక్టే కదా, ఆయన కూడా మనిషే కాబట్టి ఆయనలో కూడా డిఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఆయన అపార్థం చేసుకొని ఉండొచ్చు, నేను ఇట్లానే ఆయన అనుకొని ఉండొచ్చు. నేను ట్రై చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అప్పటికీ ఆయన ఇంద్రియాలు అపూర్ణం కాబట్టి అర్థం చేసుకోలేరు. అండ్ అర్థం చేసుకోకపోయినా సరే చీటింగ్ టెండెన్సీ ఉంటుంది కాబట్టి లేదు లేదు నాకు అర్థమైంది కానీ నేను చెప్పిందే కరెక్ట్ అనేసి అనొచ్చు కూడా. సో దెర్ ఈస్ నో పాయింట్ టు ఫీల్ బ్యాడ్ ఆర్ గెట్ హర్ట్. సో బేసిక్స్ కరెక్ట్గా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. ఎప్పుడైతే మనం బాధలో ఉన్నామో బేసిక్స్ మర్చిపోయినట్టు. ఇప్పుడు పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు, ఇది బేసిక్ నాలెడ్జ్. ఓకే? సో ఎవరన్నా మన నుంచి విడిపోతే, ఎవరన్నా చనిపోతే మనం బాధపడుతున్నాం అనుకోండి, బేసిక్స్లో రాంగ్ ఉందా లేదా? రాంగ్ ఉన్నట్లేదు. రాంగ్. ఒకళ్ళు ఈరోజు మనతో మంచిగా ఉంటున్నారు, 6 నెలలు అయిన తర్వాత వాళ్ళు మనతో ఉండట్లేదు సరిగ్గా, మనం బాధపడుతున్నాం అనుకోండి. ఫౌండేషన్ పాయింట్ ఏం మిస్ అయ్యామంటే ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ ఇన్ దిస్ వరల్డ్. ఈ కాన్సెప్ట్ మర్చిపోయాం మనం. ఎస్. రైట్? ఈరోజు మనకి హెల్త్ బాగుంది, రేపు బాగాలేదు, ఫీల్ అవుతున్నాము. ఈరోజు మనకి జాబ్ బాగుంది, రేపు జాబ్ పోయింది, ఫీల్ అవుతున్నాము. కాన్సెప్ట్ మర్చిపోయాము. ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ ఇన్ దిస్ వరల్డ్. ఈరోజు నాతో నేను మంచిగా ఉన్నాడు, ఈరోజు నాకు జాబ్ బాగుంది, హెల్త్ బాగుంది, రేపు బాగుండకపోవచ్చు. బట్ ఏదైనా సరే వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ ఐఎమ్ ఐ ప్లీజింగ్ కృష్ణ, ఐఎమ్ ఐ స్టిల్ డివోటెడ్ టు కృష్ణ, అది ఇంపార్టెంట్. సో ఈ బేసిక్స్ అనేది మనకి ఎప్పుడైతే కరెక్ట్గా ఉండవో అప్పుడే మన లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అనేది డిస్టర్బ్ చేస్తాయి. బేసిక్స్ కరెక్ట్గా ఉన్నాయనుకోండి, అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి కానీ మనం డిస్టర్బ్ అవ్వం. సో వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ నాట్ అవాయిడింగ్ అప్స్ అండ్ డౌన్స్ బట్ అవాయిడింగ్ టు గెట్ డిస్టర్బ్డ్ బై ది అప్స్ అండ్ డౌన్స్. ఆ స్టేజ్ కి కొంచెం టైం పడుతుంది కదా ప్రభుజీ, మనం అట్లా రావాలంటే. అందుకే కానీ చెప్తున్నాను చాలా కదా. రిలాక్స్ ఉంటది ప్రభుజీ, మీరు అన్నట్లుగా మనం బేసిక్స్ తెలుసుకొని అది ఆచరణలో పెట్టుకుంటే మాత్రం బయటికి అసలు ఏమి ఉండదు ప్రభుజీ మైండ్ లో. చాలా రిలాక్స్. చాలా మనము రిలాక్స్. మనం బేసిక్స్ తెలుసుకుంటాము కానీ అప్పటికీ బేసిక్స్కి అగెయిన్స్ట్గా కోరికలు కోరుతాం. రైట్? నాకు తెలుసు ప్రతిదీ టెంపరీ అని, అయినా సరే అన్నీ నాతోని ఎల్లప్పుడూ ఒకేలా ఉండాలని ఆలోచిస్తాం. అవును ప్రభుజీ. రైట్? సో అంటే మనం వింటున్నాం కానీ దానిపైన ఆచరణలో. ధ్యాస పెట్టట్లేదు, ఆచరించట్లేదు, మనం ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. రైట్? సో ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్ ఇన్ దిస్ వరల్డ్. మన బాడీ చేంజ్ అవుతుంది, ప్రకృతి చేంజ్ అవుతుంది, భూత్వా భూత్వా ప్రళీయతే. సో అన్నీ చేంజ్ అవుతున్నప్పుడు నాతో ఏదైతే ఇప్పుడు బాగున్నాయో అవి చేంజ్ అవ్వవని ఏంటి గ్యారంటీ? చేంజ్ అవుతాయి. ఐ షుడ్ బి రెడీ ఫర్ దాట్. లైఫ్ ఈజ్ అ ప్రిపరేషన్, డెత్ ఈజ్ అన్ ఎగ్జామ్ అంటాం కదా. సో యాక్చువల్గా అదర్స్ డెత్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జామ్ ఫర్ అస్.
అర్థమైందా పాయింట్? తెలుగులో Yes, Prabhu. రిపీట్ లైఫ్ ప్రభుజీ. ఈజ్ ఎ ప్రిపరేషన్, డెత్ ఈజ్ అన్ ఎగ్జామ్ అని అంటాం మనం. 8th Yes. చాప్టర్లో మనం తెలుసుకున్నాం కదా, జీవితం అనేది ప్రిపరేషన్ లాంటిది, ఎగ్జామ్ అనేది డెత్. ఓకే, ఆ డెత్ టైంలో మనకేం గుర్తుకొస్తుంది, మనం జీవితాంతం ఏం ప్రిపేర్ అయ్యామో అదే గుర్తుకొస్తుంది. రైట్. సో నేనేమంటున్నానంటే దాంతోపాటు ఇంకొక నిజం కూడా తెలుసుకోవాలి. ఏంటంటే లైఫ్ ఈజ్ ఎ ప్రిపరేషన్, ఈవెన్ అదర్స్ డెత్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జామ్ ఫర్ అస్. మనకి ఇష్టమైన వాళ్ళు, మనం ప్రేమించే వాళ్ళు మనల్ని వదిలిపోయినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో అది కూడా ఎగ్జామే. మన వాళ్ళు మన నుంచి దూరం అయితేనే మనము కొలాప్స్ అవుతున్నామంటే, మనం పోయినప్పుడు కొలాప్సే అవుతాం కదా. ఖచ్చితంగా Prabhu. రైట్. సో డెత్ ఈజ్ ఆల్వేస్ అన్ ఎగ్జామ్, వెదర్ ఇట్ ఈస్ యువర్ డెత్ ఆర్ సమ్వన్స్ డెత్. మనకి మన వాళ్ళకి కొంచెం హాని జరిగినా మనం కొలాప్స్ అయిపోతున్నాం అనంటే, మనకి జరిగినా మనం కొలాప్స్ అవుతున్నట్టే. సో థింగ్స్ విల్ హ్యాపెన్. ఎవరి కర్మానుసారంగా ఎవరికి ఏం జరగాలో అది జరుగుతుంది. అది జరుగుతున్నప్పుడు అది కృష్ణాస్ ప్లాన్ అని యాక్సెప్ట్ చేసి కరెక్టివ్ యాక్షన్స్ తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటే దెన్ మన బేసిక్స్ కరెక్ట్ ఉన్నట్టు. మనం కానీ స్టక్ అయ్యాము లేదా రివర్స్ డైరెక్షన్లో వెళ్ళాము, దెన్ బేసిక్స్ పోయినట్టు. రైట్. సో చిన్న చిన్న విషయాలు కరెక్ట్గా తెలుసుకున్నారనుకోండి, సింపుల్, మనం వైకుంఠానికి వెళ్ళడానికి ఎవరు ఆపలేరు. బట్ సమ్టైమ్స్ లైఫ్లో కాంప్లికేషన్ ఎందుకు పెరుగుతుందనంటే వి బికమ్ సో మచ్ సొఫిస్టికేటెడ్. మనకు పెద్ద పెద్ద విషయాలు మస్తు తెలుసు, కానీ చిన్న చిన్న విషయాలు ఏం తెలియదు. రైట్. ఓ భక్తి రసామృత సింధులో శ్లోకాలు చెప్తాము, శ్రీమద్ భాగవతంలో శ్లోకాలు చెప్తాము, కానీ ఒక్క చిన్న బేసిక్ పాయింట్, ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ ఇన్ దిస్ వరల్డ్ అని మర్చిపోతాం. రైట్. సో అడ్వాన్స్ అయ్యే కొద్దీ మనం స్ట్రాంగ్ అవ్వాలి, బేసిక్స్ స్ట్రాంగ్ అవ్వాలి. కానీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ బేసిక్స్ మర్చిపోతున్నాం అని అంటే ఇట్స్ జస్ట్ షో ఆఫ్. రైట్. సో కొన్నిసార్లు చిన్న చిన్న భక్తులు కూడా వాళ్ళ జీవితంలో, అంటే వాళ్ళు భక్తి స్టార్ట్ చేసి 1-2 నెలలు అయితే వాళ్ళ జీవితంలో పెద్ద అఘాయిత్యం ఒకటి జరుగుతుంది, కానీ వాళ్ళ కృష్ణ మీద నమ్మకం ఉంటుంది. కొందరు 5-10 సంవత్సరాల నుంచి భక్తిలో ఉంటారు, కానీ వాళ్ళకి ఎవరన్నా ఒక మాట అంటే ఫీల్ అయిపోతారు. సో అడ్వాన్స్మెంట్ జరగనట్ట isn't it? So somewhere basics may left eye అంటారు. ఓకే. ఎస్ ప్రణవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామం. మాతాజీ. ప్రభుజీ ఈరోజు క్లాస్ లో ఒక డౌట్ ఉంది. మీరు చెప్పారు కదా, ఇది ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ మనం యూటిలైజ్ చేస్తే బిల్స్ జనరేట్ అవుతాయని. అకార్డింగ్లీ అంటే అది ఎలా అవుతుంది, ఎందుకు అనేది డౌట్ ప్రభుజీ. మనం ఇక్కడికి వచ్చి కదా. అంటే అది బేసిక్ సెటప్ ప్రభుజీ, ఈ వరల్డ్ యొక్క బేసిక్ సెటప్ లేకపోతే అసలు సర్వైవలే అవ్వదు. సో కృష్ణ has arranged all that karma. So why it is generating karma? ఇప్పుడు బేసిక్ ఫెసిలిటీస్, బేసిక్ సెటప్ ఉన్నప్పుడు బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కదా. Yes, Prabhu. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే మీకు బిల్ కట్టమని అడగరు, ఆఫీస్ కరెంట్ బిల్ అడుగుతారా? Yes. అడగారు ప్రభుజీ. ఎందుకంటే మీరు నాకు పవర్ సప్లై ఇవ్వకపోతే నేను ఎలా పనిచేస్తాను? ఓకే. సో Yeah. నేను నీకు బిల్లు కట్టమని అడగట్లేదు, కానీ నీకు పని చేయమని కూడా అడుగుతున్నాను కదా. నువ్వు పని చేస్తే బిల్ కట్టాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు పని చేయకపోతేనే ఏమవుతుంది, బిల్ కట్టాల్సిన లయబిలిటీ వస్తుంది. బికాజ్ యు ఆర్ యూజింగ్ మై ఎలక్ట్రిసిటీ బట్ యు ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ మీ. But ఇప్పుడు Yeah. if we are part of that office, just like we are now part of this world, ఓకే, so I ఇఫ్ don't యూఆర్ have to pay. you Like, don't have to pay, but as a part you have responsibility to fulfill, right? yes. If you are fulfilling that Yeah. responsibility, then you need not pay the bill. ఓకే. Yeah. సో మనం మనిషి జన్మ తీసుకుందే భక్తి చేయడానికి. సో ఆ భక్తి చేస్తుంటే బిల్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, కానీ మనం భక్తి పక్కన పెట్టి ఇంద్రతృప్తి చేస్తుంటే బిల్స్ గురించి ఆలోచించాలి. ఇట్ ఈజ్ లైక్ మనం ఆఫీస్కి వస్తున్నాము, ఆఫీస్ ఫోన్ యూజ్ చేసి ఇంట్లో వాళ్ళకి కాల్ చేస్తున్నాము.
ఆఫీస్ ల్యాప్టాప్ యూజ్ చేసి మూవీస్ చూస్తున్నాము వాళ్ళ ఇంటర్నెట్ కనెక్షన్తో, వాళ్ళ పవర్ సప్లైతోనే మనం ల్యాప్టాప్ని ఛార్జింగ్ చేసుకుంటున్నాము. సో ఆర్ వి బికమింగ్ అ లయబిలిటీ టు ద ఆఫీస్ ఆర్ అన్ అసెట్? లయబిలిటీ. రైట్. సో ఇఫ్ యు ఆర్ లయబుల్, దెన్ కంపెనీ ఏం చేస్తుంది? బిల్ కట్టమని అడగదు కానీ పనిలోకి వెళ్ళి తీసేస్తుంది. రైట్? లేదా చెప్తుంది నువ్వు ఇలా మిస్యూజ్ చేసావు ఆఫీస్ రిసోర్సెస్ని, సో యూ విల్ బి చార్జ్డ్ ఫైన్ అనేసి. సో సమ్ అదర్ వే. ఇప్పుడు జనరల్గా ఈ కరెంట్ బిల్లు, ఈ బిల్లు అడగరు కానీ ఆఫీస్లో జనరల్గా మార్కెటింగ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడైతే టూర్స్కి వెళ్తారో వాళ్ళకి టీఏ అండ్ డిఏ ఇస్తారనమాట, ట్రావెల్ అలవెన్స్ అండ్ డియర్ అలవెన్స్ అనేసి. సో ఆ అలవెన్సెస్ ఎందుకు ఇస్తారు అని అంటే బికాస్ యూ ఆర్ గోయింగ్ టు వర్క్ ఫర్ ద కంపెనీ. కానీ మనము అక్కడ వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు మేబీ సాటర్డే సండే వచ్చినప్పుడు మీరు మూవీకి వెళ్ళారు లేదా మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళారు. సో ఆ పర్సనల్ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేసుకోగలరా మీరు? లేదు నో, ప్రభుజీ. లేదు. మీకోసమే నేను టూర్కి వెళ్ళాను కదా, అక్కడ నాకు సండే వస్తే అక్కడ నేను సినిమాకి వెళ్తే ఇప్పుడు మీరు ఇవ్వాలి కదా అని అంటే ఇట్స్ నాట్ రైట్. సో ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ మీ ఐ విల్ పే ద బిల్స్, బట్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ యువర్ ఓన్ సెన్స్ ఎంజాయ్మెంట్ దట్ బిల్ కెనాట్ బి క్లెయిమ్డ్. సో సిమిలర్లీ మనం కృష్ణ కోసం భక్తి చేస్తే మనకి సన్ బిల్ రాదు, వాటర్ బిల్ రాదు, గాలి బిల్ రాదు. కానీ మనం ఇంద్ర తృప్తి కోసం చేస్తున్నాం కాబట్టి ఆ సెటప్ని వీఆర్ యూజింగ్ ఫర్ పర్సనల్ సెన్స్ గ్రాటిఫికేషన్, దెన్ వీఆర్ లయబుల్ టు పే ద బిల్. ఇఫ్ నాట్, నో ప్రాబ్లం, కృష్ణ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఎందుకంటే నీకు భక్తి చేయాలంటే ఎండ కావాలి, వాన కావాలి, అన్నీ కావాలి కాబట్టి నేను ఇస్తాను. కానీ వాటన్నిటిని నువ్వు భక్తికి కాకుండా మిగతా అన్నిటికీ యూజ్ చేస్తే మాత్రం నువ్వు బిల్ కట్టాల్సిందే. సో బేసిక్ సెటప్ ఇచ్చింది మనం బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేస్తామనే అజంప్షన్తో. వెన్ వీఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ దెన్ వీఆర్ లయబుల్ టు పే ద బిల్స్. మేక్ But సెన్స్? Prabhuji, yes, Prabhuji. There's one more point also. Like, if the company is not generating bill, somehow it is liable to pay somewhere else. But why, like, if we are getting heat from the sun, or if we are using the air, they don't have to pay Krishna, right? So why Who bills are generated to them? If who we has are, to know? suppose like if government is giving us electricity, we are paying for them. So ultimately, government will use it to run the administration. So there is a loop, right? Everything, there is a dependency. So the elements of nature don't have to pay back anything to Krishna, right? Who is actually the creator. So why bills are generated in our name? యు ఆర్ మిస్సింగ్ ద పాయింట్. యాక్చువల్లీ నేచర్ కృష్ణకి పే చేయాలా లేదా అనేది నేచర్కి కృష్ణకి మధ్యలో రిలేషన్ కదా. Yeah, yes, ఇప్పుడు Prabhuji. సమ్వన్ ఈజ్ నాట్ పేయింగ్ టు సమ్వన్ బై టేకింగ్ సంథింగ్, దట్ మీన్స్ దే హ్యావ్ అ డీల్. ఇప్పుడు Yes. సన్ గాడ్ కృష్ణ నుంచే సన్లైట్ వస్తుంది. ఓకే, సో సన్ గాడ్ సన్లైట్ మనకి ఇవ్వాలి అని అంటే ఆ సన్లైట్ ఎక్కడి నుంచి వస్తుంది? కృష్ణ నుంచే వస్తుంది. సో కృష్ణ నుంచి సన్లైట్ తీసుకుంది, దానికోసం కృష్ణ కోసం సన్ గాడ్ పే చేయాలా లేదా? పే చేయట్లేదు కదని అంటున్నారు. am I రైట్? యా, అంటే కృష్ణకి అవసరం లేదు కదా ప్రభుజీ. ఇప్పుడు గవర్నమెంట్ కంటే డబ్బులు కావాలి అడ్మినిస్ట్రేషన్ కి. అయ్యే. సో వై సో కృష్ణ see, when we give a material world example, it doesn't mean that you should take it literally. We are trying to make you understand that how this system works here. Similarly, that system works, but it need not make everything as it is. ఇప్పుడు గవర్నమెంట్కి ఎక్కడ కట్టాల్సిన అవసరం లేదు, కానీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయాలంటే రీసోర్సెస్ తీసుకొని వాటి నుంచి జనరేట్ చేయాలంటే కాస్ట్ వస్తుందా రాదా? వస్తుంది ప్రభుజీ. ఓకే, సో వాళ్ళ కాస్ట్కి వాళ్ళు మన నుంచి పే చేసుకున్నప్పుడు దే ఆర్ ఏబుల్ టు మ్యాచ్ ఇట్. సో కృష్ణకి కాస్ట్ ఏం లేదు, బికాజ్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు కృష్ణ. అండ్ కృష్ణ సన్ గాడ్కి ఇచ్చినప్పుడు కూడా కాస్ట్ లేదు. అండ్ సన్ గాడ్ ఈస్ డూయింగ్ హిస్ డ్యూటీ. ఇఫ్ హీ ఈస్ యూజింగ్ ఆల్ ద పవర్స్ గివెన్ బై కృష్ణ ఫర్ హిస్ సెన్స్ గ్రాటిఫికేషన్, హీ విల్ బి లయబుల్. ఓకే. ఓకే, బికాజ్ ఇంద్ర ఏం చేశారు? వృందావన్ పైన వజ్రపాతం వర్షపాతం చేసినప్పుడు ఆయన కృష్ణ సర్వీస్ చేశారా, ఆయన సెన్స్ గ్రాటిఫికేషన్ చేశారా? నో, ఈగో కోసం చేశారు. అప్పుడు వాజ్ ఈ లయబుల్ ఆర్ నాట్? వచ్చి క్షమాపణ అడిగారా లేదా?
ఎస్ ప్రభుజీ. రైట్. సో కృష్ణ మనకు ఒక పవర్ ఇచ్చిన తర్వాత ఆ పవర్ని కృష్ణ కోసమే యూజ్ చేస్తే వీ డోంట్ హ్యావ్ టు పే ఎనీథింగ్. బట్ ఇచ్చిన పవర్ని మన సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం, ఈగో కోసం వాడితే దానికి దే హ్యావ్ టు పే ద బిల్, ఆర్ అట్లీస్ట్ దే హ్యావ్ టు ఆస్క్ ఫర్ ద ఫర్గివ్నెస్ టు వేవ్ ఆఫ్ ద బిల్. ఓకే. ఓకే ప్రభుజీ. ఐ గాట్ Yeah. దట్ పాయింట్. థ్యాంక్ యూ ప్రభుజీ. Yes. హరే కృష్ణ. Thank you, Mataji. Yes, any other person have any other question? సో ఈ రోజు నుంచి భక్తి మీరు చేయండి, లేకపోతే ఎన్ని జన్మల నుంచి ఎన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయో, ఎవరెవరి అకౌంట్లో ఎంత ఉందో. మనకి జస్ట్ మనకు హోమ్ లోన్ ఉంది, పర్సనల్ లోన్ ఉంది, వెహికల్ లోన్ ఉంది అని అనుకుంటాం, కానీ సన్ లోన్, వాటర్ లోన్, ఎయిర్ లోన్ గురించి మనకు ఎవరు చెప్పట్లేదు. ఎస్ పావని. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నా డౌట్ ఏంటంటే ప్రభుజీ, మనము చాంటింగ్ అనేది ఖచ్చితంగా జపమాల చేతిలో పట్టుకునే చేయాలా? ఎందుకు అంటే 24/7 మనం అందులో ఉండకపోవచ్చు, క్యారీ చేయలేకపోవచ్చు. సో మనము మనలోనే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, స్టెప్స్ ఎక్కేటప్పుడు విల్ బి ఫ్రీ. ఆ టైంలో చాంటింగ్ చేసుకోవచ్చు కదా నేను. సో అది సో ఖచ్చితంగా జపమాల పట్టుకునే చాంటింగ్ చేయాలా? ఇప్పుడు ఖచ్చితంగా కూర్చొని ప్లేట్లో అన్నం పెట్టుకొని తినాలా? అట్లా అట్లా నడుచుకుంటూ కూడా తినొచ్చు కదా. ఓకే రైట్. ఓకే, సో అర్థమైంది. పోషణ జరగాలి Yes. అని అంటే పద్ధతి ఫాలో అవ్వాలి. ఇప్పుడు 16 రౌండ్స్ మనము ఒకే చోట కూర్చొని ఎక్స్క్లూజివ్గా చేయొచ్చు, మిగతా టైంలో చేయొచ్చు. దట్ ఈస్ బోనస్. ఓకే, బట్ కానీ కుదురుగా కూర్చొని చేస్తే దాని ఫలితమే వేరంటారు, అంతే యా, కదా ప్రభుజీ? ఎందుకంటే పనిలో పని చేయడానికి భక్తి చేయట్లేదు మనం. ఓకే, చాంటింగ్ అంటే స్పెండింగ్ టైం ఎక్స్క్లూజివ్లీ విత్ కృష్ణ. రైట్. సో మీ ఫ్రెండ్స్తో మీరు ప్రభుజీ. నడుచుకుంటూ కూడా మాట్లాడొచ్చు, కానీ ఆ ఫ్రెండ్షిప్ డెవలప్ అవ్వాలి అని అంటే అన్ని పనులు మానేసి ఆ ఫ్రెండ్తో టైం స్పెండ్ చేయాలి. ఓకే, ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు చూస్తూ ఫ్రెండ్తో మాట్లాడామనుకోండి, కానీ ఫ్రెండ్కి ఏమనిపిస్తుంది అంటే ఐఎమ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఏదో ఇంపార్టెంట్. పనిలో పని మాట్లాడుతున్నావు కానీ నా కోసం నువ్వేం టైం తీయట్లేదు కదా. అవును గురుజీ. రైట్. సో కొన్నిసార్లు మనం కూడా మన జూనియర్స్తో, మన పిల్లలతో రోజంతా ఉంటాం, బట్ యాక్చువల్గా హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్ జరగదు. అవును గురుజీ. అందుకనే పిల్లలు ఏం చేస్తారు, బయటికి వెళ్ళి వేరే వాళ్ళతో చెప్పుకుంటారు వాళ్ళ బాధలు, వాళ్ళ క్రేవింగ్స్, వాళ్ళ ఇష్యూస్. అండ్ పేరెంట్స్కి తర్వాత తెలుస్తుంది మొత్తం అయిపోయిన తర్వాత. అవును గురుజీ. రైట్. సో స్పెండింగ్ టైమ్ విత్ కృష్ణ ఈజ్ ఈక్వల్ టు చాంటింగ్, రీడింగ్. సో దట్ హ్యాస్ టు బి డన్ ఎక్స్క్లూజివ్లీ. అది కాకుండా పనిలో పని కూడా చేయొచ్చు, బట్ ఓన్లీ ఆఫ్టర్ దిస్. అర్థమైంది గురుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఎస్ కమలా కుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, మనము చాంటింగ్ 16 రౌండ్స్ అయిపోతాయి కదా ప్రభుజీ, చేస్తాము. అది కాకుండా మనం డే అంతా ఏ పని చేసుకున్నా సరే మనం నామం తీసుకోవాలి కదా. అట్లాంటప్పుడు మనం కీర్తన్స్ అవి నేర్చుకుంటున్నప్పుడు ఆ కీర్తన్సే అట్లా వస్తూ ఉంటాయి ప్రభుజీ. నైట్ పడుకున్నప్పుడు కానీ మనం శిక్షాష్టకము, లేకపోతే ఆ గురువాష్టకం, ఏమైనా అది ఓకేనా ప్రభుజీ? మనకి నామమే ఉండాలా ప్రభుజీ? అది డౌట్ ప్రభు. ఇప్పుడు నామము అనేది మనం ఏదైతే 16 మాలలు తీసుకుంటామో అది మన సాధన. ఓకే ప్రభుజీ. ఓకే. కానీ మిగతా అన్నిట్లో మనము కృష్ణ చైతన్యంలో ఉండడం ఇంపార్టెంట్. రిమెంబరింగ్ కృష్ణ ఇస్ ఇంపార్టెంట్. కొన్నిసార్లు నామం తీసుకోవడం వల్ల కృష్ణ గుర్తుకొస్తారు, కొన్నిసార్లు కీర్తన వల్ల గుర్తుకొస్తారు, కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ చూసినప్పుడు కృష్ణ గుర్తుకొస్తారు. అంటే అదే ప్రభుజీ, అంటే కీర్తన్స్ నేర్చుకున్నప్పుడు ఇంకా నాకు నామం గుర్తు రావట్లేదు ప్రభుజీ. కీర్తనలో నామం ఉండదా? ఉంటది ప్రభుజీ. అంటే మన మహామంత్ర ఉండదు కదా, మహామంత్ర సైడ్ అయిపోతుందని నాకు కొంచెం ఒకసారి ఒక 1 month అలా ఆపేసా. ఏంటి నాకు మా మంత్రం సైడ్ అయిపోతుంది, ఇవే ఎక్కువగా నేను ఇచ్చేస్తున్నాను అనేసి ఆ డౌట్ ఉండిపోయింది ప్రభుజీ, అందుకోసం అని అడుగుతున్నాను. లేదు, యాక్చువల్గా మీరు కీర్తన్స్లో కూడా మహామంత్ర కీర్తన కూడా ఉంటుంది కదా. మహామంత్ర కీర్తన కూడా ఉంటుంది. అవి కూడా నేర్చుకోవాలి. అవి నేర్చుకున్నప్పుడు నామం కూడా ఉంటుంది. రైట్. కృష్ణ అంటే
కృష్ణ, విష్ణు, నారాయణ, హరి, కృష్ణ భక్తులు, కృష్ణ లీలలు, కృష్ణ కథలు అన్నీ కలిపితే కృష్ణ. ఓకే, సో మీరు ఒక డివోటీతో ఆయన పర్సనల్ ప్రాబ్లం డిస్కస్ చేస్తూ కృష్ణ చైతన్యంతో ఆయన గైడ్ చేయడానికి మాట్లాడుతున్నప్పుడు కృష్ణ అనే వర్డ్ రాకపోయినా సరే మీరు కృష్ణ చైతన్యంలో ఉన్నట్టే, ఓకే ప్రభుజీ. రైట్? కానీ మీరు మీ స్వలాభం కోసం కృష్ణ పేరు తీసుకుంటున్నారు, కృష్ణ బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, మీరు కృష్ణ చైతన్యంలో లేనట్టు, రైట్? సో మనం కృష్ణ స్మరణ జరగాలి, కృష్ణ కోసం సేవ జరగాలి. అప్పుడు దానికోసం కొన్నిసార్లు కృష్ణ పేరు వస్తుంది రాదు. ఇప్పుడు డివోటీస్ కొందరికి కన్స్ట్రక్షన్ సేవ ఇస్తారు. ఆ కన్స్ట్రక్షన్లో డీలర్స్తో మాట్లాడాలి, సప్లయర్స్తో మాట్లాడాలి, అక్కడ ఏది కృష్ణ పేరు రానే రాదు. అవును ప్రభుజీ. సిమెంట్ ఎంత, ఇటుకలు ఎంత, బట్ కృష్ణ పేరు రాలేదు, కానీ కానీ చేసేది సేవ ఎవరి కోసం? సేవ. కృష్ణ కోసమే, isn't it? సో కొన్నిసార్లు నేను ఈ క్లాస్లో చాలాసార్లు కృష్ణ గురించి చెప్తున్నాను, ఎందుకంటే ప్రతి క్లాస్కి నాకు ఒక 10,000 వస్తాయి అనేసి. సో నేను ఏం చేస్తున్నాను, కృష్ణ పేరైతే తీసుకుంటున్నాను కానీ ఎవరికి సేవ చేస్తున్నాను? నాకే సేవ చేసుకుంటున్నాను కదా, Yes, ప్రభుజీ. isn't it? So it is not important that every time Krishna's name has to come, but everything has to be done for Krishna. ఓకే. Okay. థ్యాంక్స్ ప్రభుజీ. ప్రభుజీ మొన్న ఈశ్వర పూరి కోసం క్లాస్ చేశారు కదా మా ప్రభుజీ, చాలా 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 బాగుంది ప్రభుజీ, చాలా అద్భుతంగా ఉంది అసలు. అంటే చాలా విషయాలు అందులో కొత్త కొత్తగా అనిపించాయి ప్రభుజీ. చాలా హరిబోల్ ప్రభుజీ. Thank you, Mataji. హరే కృష్ణ Yes. ప్రభు. Hare Krishna, Mataji. Anything else? Okay, if no one has any questions, we will sing one kirtan and we'll end the class. సో మీకు మార్నింగ్ ప్రేయర్స్ అన్ని నేర్చుకుంటున్నారా? నేర్చుకున్నాం ప్రభుజీ. మీరు క్లాసెస్ గురువాష్టకం. విన్నప్పుడు మీరు పాడిన ఆ పాట విధానం విని ఇన్స్పైర్ అయి నేర్చుకున్నాను ప్రభుజీ. ఓహ్, ఆ శిక్షాష్టకం గాని అన్ని మీరు పాడిన తర్వాత, ముందు నుంచి నాకు తెలుసు కానీ నేను అంత మీరు పాడిన తర్వాత ఇంక అందులో తన్మయత నేర్చుకోవాలి అనేసి ఒక తపనతో అన్ని చూడకుండా నేర్చుకున్నాం ప్రభుజీ. ఇంకా ఓకే. ఇప్పుడు కొత్త కొత్తవి కొంచెం కేవలాష్టకము అవి ఉన్నాయి కదా ప్రభుజీ, అవి కూడా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాం. అందుకే ఈ డౌట్ వచ్చింది ప్రభుజీ. ఓకే, హరే ఓకే. కృష్ణ. హరే కృష్ణ. సో గురువాష్టకము అండ్ నరసింహారతి, తులసి ప్రేయర్స్, తులసి ఆరతి అండ్ గురువందన, శిక్షాష్టకం, ఈ 5 రావాలి ఫస్ట్. దాని తర్వాత గౌరారతి అండ్ శయనారతి. అంటే గౌరారతి అంటే గౌరారతి అని ఉంటుంది, కిబజయు అనేసి. అండ్ శయనారతి అంటే జయ రాధ జయ కృష్ణ జయ వృందావన్ అని ఉంటుంది అది. అండ్ యశోమతి నందన, ఇది మధ్యాహ్నం ఆరతిలో ఉంటుంది. సో ఇస్కాన్లో ఈ ఆరతిస్ అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. సో ఇవి మనం ఫస్ట్ నేర్చుకోవాలి. అండ్ దాంతోపాటు వృందావన్లో ఒక కీర్తన జరుగుతుంది మంగళారతి టైంలో, అది ఇప్పుడు నేను పాడతాను, అది కూడా నేర్చుకోవచ్చు. సో ఇలాంటి ఏంటంటే రెగ్యులర్గా జరిగేవి అనమాట వర్షిప్లో. సో ఇవి ముందు నేర్చుకున్నారనుకోండి, రెగ్యులర్గా ఇవి పాడుతూ ఉన్నారనుకోండి, దాన్ని మంచిగా కృష్ణ చైతన్యంలో కూడా ఉండొచ్చు. అండ్ మీరు కూడా ఫిలాసఫీ కూడా మీకు అర్థమవుతుంది అనమాట, ఏది మనం ఎందుకు చేస్తున్నాం అనేది. ఓకే, మొన్న క్లాస్ లో విభావరి చేసే ఒక క్లాస్ లో పాడారు ప్రభుజీ, అది విన్న తర్వాత అది నేర్చుకున్నాను ప్రభుజీ. చాలా నేర్చుకున్నా. బాగుంది. ఇప్పుడు పాడుకుని అన్నారు కదా, చాలా బాగుంది ప్రభు. ఇప్పుడు నేను పాడండి పాడతాను. ప్రభుజీ. సో విభావరిశేష యాక్చువల్గా నేను ఇది వేరే వాళ్ళు పాడుతున్నప్పుడు, అంటే అమరేంద్ర ప్రభు ఒకసారి దీనిలో ఉండే 8th వర్స్ ఏదైతే ఉందో అది పాడారు. అది పాడిన తర్వాత నాకు చాలా బాగా నేర్చుకోవాలని అనిపించింది అనుకుంటా. యాక్చువల్గా మీరు ఎలాగైతే నేను పాడితే మీరు ఆ ఫీల్ నేర్చుకుంటున్నారు, నేను కూడా సీనియర్ డివోటీస్ పాడినప్పుడు వాళ్ళు ఎంత అద్భుతంగా పాడతారో అట్లా పాడడానికి, అంటే బేసిక్గా వాళ్ళని కాపీ చేస్తేనే ఇలా ఉందంటే వాళ్ళు ఇంకెంత పాడతారో చూడండి. అవును ప్రభుజీ, మీరు పాడడం వల్లే ప్రభుజీ నేర్చుకున్నాను. నేనైతే మాత్రం అసలు చాలా బాగా పాడతారు ప్రభుజీ, అసలు అందులో లీనమైపోతారు అంతే. ఇంకా మనం చేసే 4-5 యాక్టివిటీస్ ఇంకా అందులో కూడా లీనం కాకపోతే ఎట్లా అని అనుకుంటూ ఉంటాను. అదే కరెక్ట్ ప్రభుజీ. మీతో పాటు మేము కూడా లీనమైతాం ప్రభుజీ.
విల్ ప్రే టు వృందావన్ చంద్ర దట్ మనం ఇట్లాగే కీర్తన పాడినా సరే బాగా అబ్సార్బ్ అవ్వాలని, మనం పాడుతున్నప్పుడు వేరే వాళ్ళు కూడా అబ్సార్బ్ అవ్వాలని వి షుడ్ ప్రే అండ్ దెన్ వి షుడ్ సింగ్. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీ చైతన్యేశ్వరం. సో శ్రీల భక్తి వినోద ఠాకూర్ రాశారు. ఇది వృందావన్లో కృష్ణ బలరాం టెంపుల్లో మంగళారతిలో ఇది పాడతారు. విభావరే శేష ఆలోక ప్రవేశ నిద్ర ఛాడే ఉఠో జీవా విభావరే శేష आलोक प्रवेश निद्रा छाड़े उठो जीवा बोलो हरे हरे मुकुंद मुरारी राम कृष्ण हय ग्रीवा बोलो हरे हरे मुकुंद मुरारी राम कृष्ण हय ग्रीवा नरसिंह वामन श्रीमधुसूदन ब्रजेन्द्र नंदन श्यामा पूतन घातन कैटभशातन जयो दशरथि रामा. विभावरे शेष आलोक प्रवेश निद्रा छाड़े उठो जीवा यशोददुलाल गोविंद गोपाल वृंदावन पुरंदर यशोददुलाल गोविंद गोपाल वृंदावन पुरंदर गोपी प्रिया जन राधिका रमण भुवन सुंदर वर गोपी प्रिया जन राधिका रमण भुवन सुंदर वर विभावरी शेष आलोक प्रवेश निद्रा छाड़े उठो जीवा रावणांतकर माखन तस्कर गोपीजन वस्त्रहारी रावणांतकर माखन तस्कर गोपीजन वस्त्रहारी ब्रजेर राखल गोपवृंद पाल चित्ता हरे वंशीधारे ब्रजेर राखल गोपवृंद पाल चित्ता हरे वंशीधारे विभावरे शेष आलोक प्रवेश निद्रा छाड़े उठो जीवा योगेंद्र वंदन श्रीनंदनंदन ब्रज जन भयहारी योगेंद्र वंदन श्रीनंदनंदन ब्रज जन भयहारी नवीन नीरद रूप मनोहर मोहन वंशी बिहारी नवीन नीरद रूप मनोहर मोहन वंशी बिहारी विभावरी शेष आलोक प्रवेश
निद्रा छाड़ी उठो जीवा यशोदनंदन कंसनि सोदन निकुंज रास विलासे यशोदानंदन कंसनि सोदन निकुंज रास विलासे कादंब कानन रासपरायण बृंदाविपिन निवासे कादंब कानन रासपरायण बृंदाविपिन निवासे विभावरे शेष आलोक प्रवेश निद्रा छाड़े उठो जीवा आनंदवर्धन प्रेम निकेतन फूलशरयोजक कामा आनंदवर्धन प्रेम निकेतन फूलशरयोजक कामा गोपांगणागण चित्त विनोदन समस्त गुणगणधामा गोपांगणागण चित्त विनोदन समस्त गुणगणधामा विभावरी शेष आलोक प्रवेश निद्रा छाड़ी उठो जीवा जमुन जीवन केली परायण मानस चंद्र चकोरा जमुन जीवन केली परायण मानस चंद्र चकोरा नाम सुधारस काओ कृष्ण जश राखो वचन मन मोरा नाम सुधारस गाओ कृष्ण जश राखो वचन मन मोरा विभावरे शेष आलोक प्रवेश निद्रा छाड़ी उठो जीवा विभावरे शेष आलोक प्रवेश निद्रा छाड़ी उठो जीवा बोलो हरे हरे मुकुंद मुरारी राम कृष्ण हाय ग्रीवा बोलो हरे हरे मुकुंद मुरारी राम कृष्ण हाय ग्रीवा राम कृष्ण हाय ग्रीवा राम कृष्ण हाय ग्रीवा राम कृष्ण हाय ग्रीवा हरी हरी बोल प्रभुजी जय जगद्गुरुपति पावन श्री प्रभुपाद की जय श्री गुरुदेव की जय जय ఈ गौर పాటతో प्रेमानंद గోలోక బృందావనానికి తీసుకెళ్ళిపోతున్నారు ప్రభుజీ హరి బోల్ హరి బోల్ హరి బోల్ ప్రభుజీ పాపం గొంతు కూడా బాగోలేదు ప్రభుజీకి ఆయన కూడా బాగా మన వస్తుంది కోసం అది కేర్ తీసుకోండి ప్రభుజీ మధ్య Yeah, మధ్యలో మంచినీళ్ళు అవి తాగుతుందండి sure. Take care. హరి Thank you హరి so బోల్ much. ప్రభుజీ Yes. ఇప్పుడు బాగా సంపూర్ణమైంది ప్రభుజీ దర్శనం క్లాస్ ప్రభుజీ హెల్త్ మీ చూసుకోండి కీర్తనతోనే పోయిందంటే మళ్ళీ ఇబ్బంది ప్రభుజీ Yeah, sure. So thank you very much, హెల్త్ Mataji and చూసుకోండి Prabhuji. హెల్త్ Yes, Mataji. చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ హరే కృష్ణ శ్రీకృపాసింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః अनंत कोटि वैष्णव वृंद के जय जगत गुरुपति पावन श्री प्रभुपाद की जय श्री गुरुदेव की जनता गौर प्रेमानंदे हरि हरि बोल थैंक यू सो मच माताजी and Prabhuji. हरे कृष्णा दंडवत प्रणाम. థ్యాంక్ యూ Yeah. సో మచ్ ప్రభుజీ హరే కృష్ణ దండోత్ ఎస్ మాతాజీ నివేద మాతాజీ మీరు గ్రూప్లో ఉన్నారా లేదు అని అంటే నాకు ఒకసారి పర్సనల్ మెసేజ్ చేయండి ఐ విల్ షేర్ మై నంబర్ ఇన్ ద చాట్ సో ఐ విల్ షేర్ ద ఆర్టిస్ట్ విత్ యూ హరే కృష్ణ యా గ్రూప్లో అన్నీ ఆల్రెడీ ఉన్నాయి అనుకుంటా అదర్వైజ్ ఆల్సో ఐ విల్ షేర్ నా ఓకే యా థ్యాంక్ యూ హరే కృష్ణ అండ్ థ్యాంక్ యూ ప్రభుజీ
హరే కృష్ణ.